బాలుగారితో ఫస్ట్ పరిచయం అయినప్పుడు మీ భావన ఏంటి? ఏమని మాట్లాడారు? సంభ్రమాశ్చర్యాలతో అచేతనుడయ్యాడు ఆ టైప్లో నేను అసలు క్లౌడ్ 9. పరిచయం అయిన తర్వాత జర్నీ ఎలా సాగింది అసలు? బాలు గారితో కలిసి కూర్చున్నాం 2000లో. ఇది నేరుగా ఆయన వచ్చి కౌగిలించుకొని అద్భుతమైన సంగీత సేవ చేస్తున్నారు మీరు. వారికి బాగా ఇష్టమైన పాట ఏది? అంటే మీతో సంభాషించినప్పుడు ఏదన్నా ప్రస్తావన వచ్చిందా? నయనాలు కలిసే తొలిసారి ఆ పాట పాడుతూ దాసరి నారాయణరావు గారు ఒక వేదిక పైన ప్రస్తావించారు, బాలు గారు పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకుని వింటే ఏ హీరోకి పాడుతున్నారో అది చెప్పేయొచ్చు. అంటే ఆ మిమిక్రీ చేయటం కూడా అప్పట్లో ఘంటసాల అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోయారు. బాలసుబ్రహ్మణ్యాన్ని కొంతమంది ముద్దుగా బాలసుబ్బుడు వాళ్ళు గోలసుబ్బుడు అనేవాళ్ళు. సో ఇది గోలగోలగా పాడుతున్నాడు, ఘంటసాల లాంటి ఆ మాధుర్యం లేదు. సినీ సంగీత ప్రపంచంలో మరీ ముఖ్యంగా బాగా బాధ అనిపించిందంటే వారి మరణం. బాలుగారు మరణం అసలు కళ్ళ ముందు మాయమయ్యారండి. హాస్పిటల్లో చేరకపోతే ఇంట్లోనే ఉండుంటే బ్రతికుండేవాడు అనేది. మీకు ఏ జానర్స్ ఇష్టం? అంటే మెలోడీయా ఇష్టం, ఫాస్ట్ బీట్ సాంగ్స్? ఇప్పుడు నవ్వింది మళ్ళీ చెండు ఉందనుకోండి, అది అలాంటిది 70s వర్షన్ లో. మొదట చూపిన మూతి విరుపులు తుదకు అలక తొణకగా చినుకు చినుకుగా వలపు జల్లాయనే. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. వారి గురించి చెప్పాలంటే ముందుగా ఒక్క మాట చెప్పాలి. మీకు పాత తెలుగు పాటలంటే ఇష్టమా? ఇష్టమేనా? అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, chimatamusic.com. chimatamusic.comని స్థాపించారు చిమట శ్రీనివాసరావు గారు. వారే ఇవాల్టి మన అతిథి. ఒక మాటలో చెప్పాలంటే పాటల పర్ణశాల, వన్ స్టాప్ ఫర్ ఆల్ తెలుగు సాంగ్స్ అనమాట. మనం ఎక్కడ కేవలం సినిమాల్లోనే వింటాం, కొన్ని పాటలు మనకు బయట కూడా దొరకవు. అలాంటివి చక్కటి తెలుగు పాటలన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తారు. ప్రత్యేకించి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, టీచింగ్ చేస్తారు. వారు స్వతహాగా వారి వృత్తి అయితే ఐటీ ప్రొఫెషనల్. తను దాంతోపాటుగా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో దాన ధర్మాలు చేశారు. ప్రత్యేకించి వారి సొంత ఊరిలో కావచ్చు, ప్రస్తుతం వారు ఉండేదైతే శాన్ ఫ్రాన్సిస్కోలో, అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తారు. ప్రత్యేకించి యుఎస్లో, అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో మ్యూజిక్ కాన్సర్ట్స్ వారు నిర్వహించారు. తెలుగు భాష అన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలన్నా, సంగీతం అన్నా వారికి ఎంతో మక్కువ, ప్రాణం కూడా. అయితే ఆ ఇష్టాన్ని, అభిరుచిని ఎక్కడ ఆయన పక్కన పెట్టకుండా అది అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వారి అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో మ్యూజిక్ కాన్సర్ట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది గాయకులకి లైఫ్ ఇచ్చారు. ఎంతోమంది మ్యూజిక్ లవర్స్కి ప్రత్యేకించి ఆయన వీరాభిమాని అయిపోయారని చెప్పుకోవాలండి. ఎంతో అంటే వారు చెప్పే మోటివేషనల్ మాటలు కావచ్చు, ఇన్స్పైరింగ్ మాటలు కావచ్చు, ఇవి చూసి వారు ఎంతోమంది ఇష్టపడతారు వారిని. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాము. ప్రత్యేకించి వారికి బాలు గారితో ఎంతో మంచి అనుబంధం ఉందండి. తెలుసుకుందాం అన్ని విషయాలు. ఈ chimatamusic.com అసలు ఎందుకు వారు స్టార్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, తదుపరి కార్యక్రమాలు ఏమిటి, ఎటువంటి కార్యాచరణతో వారు ముందుకు రాబోతున్నారు, వీటి గురించి తెలుసుకుందాం ఇవాళ కార్యక్రమంలో. ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎందుకంటే కొన్ని డ్రీమ్స్ ఉండిపోతాయి, అందులో పాత పాటలు అంటే ఇష్టం ఉంటుంది చాలామందికి. అవి విన్నప్పుడు ఇలా chimatamusic.com అని విన్నాను నేను. అసలు మంచి మంచి పాటలన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వన్ ప్లాట్ఫామ్ అంటారు కదా, అలా అనిపించింది నాకు. సో ఎవరు ఫౌండర్ ఇలా నేను సెర్చ్ చేసినప్పుడు మీ పేరు చూశాను. మీకు ఇంత మంచి టేస్ట్ ఉందా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీనివాస నమస్సుమాంజలి. అలానే ఈరోజు చక్కని తెలుగు మాట్లాడే మీలాంటి యాంకర్తో ఇంటర్వ్యూ చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నేను గత 3-4 ఏళ్ల నుంచి గమనిస్తున్నానండి, అంటే చూస్తున్నాను, నాకు ఎక్కడైనా చక్కని తెలుగు మాట్లాడే యాంకర్స్ చేసే ఇంటర్వ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం. అదిగా మీలో ఆ విషయ జ్ఞానం కానివ్వండి, పరిజ్ఞానం, సమగ్రంగా మామూలుగా ఇంటర్వ్యూ చేసే విధానం కానివ్వండి, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. ఇదిగా మీలో ఒక రకమైన ప్రశాంతతతో కూడిన దైవత్వం ఉంది మీ ముఖంలో. చాలా దట్ మేక్స్ యూ యునిక్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద యాంకర్స్. మీ గురించి విన్నప్పుడు అండి, భాషా ప్రియులు మీరు, సంగీత ప్రియులు, ప్రాణం సంగీతం అంటే ఖచ్చితంగా. అంటే చెవి కోసుకుంటాం అని కొన్ని మాటలకి అంటూ ఉంటారు కదా, అలా అనిపించింది నాకు. ఎంత ఇష్టమా, ఇంత ఇష్టం కూడా ఉంటుందా సంగీతం పట్ల, అంటే జీవితాన్ని దానికి అంకితం చేసేంత ప్రాణంగా ఉంటారా అని మీలాంటి వారిని చూస్తే అర్థమైంది. అయితే ముందుగా నాకు తెలుసు మీ గురించి, చాలామంది ప్రేక్షకులకు తెలుసు. అయితే కొత్తగా చూసేవారి కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచాయి,
మీ గురించి తెలియచేయండి. మాది గుంటూరు ప్రకాశం జిల్లాల బోర్డర్లో ఉన్నటువంటి పర్చూరు హ్మ్. గ్రామ సమీపంలో ఉన్న నూతలపాడు గ్రామం. హ్మ్. అంటే ఇప్పుడంటే బాపట్ల జిల్లాలో ఉన్నాము. కానీ మాది ట్రెడిషనల్గా ప్రకాశం జిల్లా. హుహు. ఆ, నా బాల్యం విద్యాభ్యాసం అంతా అక్కడే నూతలపాడు పక్కన ఇంకో చిందగుంటపాలెం అనే చిన్న కుగ్రామం ఉంది, ఆహా! అక్కడే గడిచింది. హ్మ్. చిన్నప్పటి నుంచి రేడియో సినిమాలు ప్రాణం. మా ఇంట్లో మా అక్క మా తమ్ముడు వాళ్ళిద్దరికి లేదు ఈ పిచ్చి, ఆ! నాకే వచ్చింది. అది ఎలా వచ్చిందో తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు 5వ ఏట నుంచే సినిమాలన్నా పాటలన్నా చిన్నప్పటి నుంచి నేను మా నాయనమ్మ మా అమ్మ మా ఆ అమ్మ అంటే అక్కడ గుంటూరులో ఆ అమ్మ అంటారు పెద్దమ్మని, హ్మ్. అలానే మా అక్కలు కజిన్స్ అంతా అందరితో కలిసి సినిమాలకు వెళుతూ ఉండేవాడిని. ఆహా! సో అలా నాకు ఒక సినిమా మీద పాట మీద అనురాగం అభిమానం ఇవన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం హ్మ్. వయసుతో పాటు పెరుగుతూ వచ్చాయి. సో అలా ఒక ఊహ వచ్చిన తర్వాత ముఖ్యంగా బాలు పాటలు అప్పట్లో మా బాల్యం అంటే ఆ! 1977 అప్పుడు 7 ఇయర్స్ అలా ఉంటాయి నాకు. అప్పట్లో ఎన్టీఆర్ పాటలు హ్మ్. ముఖ్యంగా బాలు పాడే విధానం కానీ ఆ తీరు మొత్తం ఇప్పటికే నా చెవుల్లో ఇంకా రింగ్ మోగుతూనే అంటూనే ఉంటాయి. ఉంటాయి. అక్కడి నుంచి మొదలైన ఆ ప్రస్థానం స్లోగా ఇంకా నేను టీనేజ్కి వచ్చిన తర్వాత నేను అక్కడే పరుచూరు మండలంలోనే 10th క్లాస్ పోస్ట్పాడ్ అనే హై స్కూల్లో చదివాను. హుహు. అప్పుడు పర్చూరు తాలూకా ఫస్ట్ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ పీబీ సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో చేసి, హ్మ్. తర్వాత ఎన్ఐటి జైపూర్లో బీటెక్ చేసి, తర్వాత ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశాను. ఓకే. చేసి తర్వాత పిహెచ్డి కని యుఎస్ వెళ్ళాను. ఓహ్! దాదాపు కరెక్ట్గా 30 ఇయర్స్ క్రితం. హ్మ్. 30 వెళ్ళి ఏళ్ళు అవుతుంది. అది ఎక్కువ లాంగ్ జర్నీ అవుతుందని మళ్ళీ ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. హ్మ్. ఇది నా బాల్యం విద్యాభ్యాసం హ్మ్. మొత్తం. తర్వాత అక్కడి నుంచి ఆ ప్రస్థానం ఇంకా సంగీత ప్రస్థానం. ఒక్కసారి అమెరికా వెళ్ళినాక ఇక్కడున్న పాత పాటలు కానివ్వండి, అప్పుడే ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. మేము అమెరికా వెళ్ళిన కొత్తలోనే అప్పట్లో. హ్మ్. అప్పుడే ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. ఇంకా తెలుగు పాటలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అన్నీ మా కళ్ళ ముందే ఆన్లైన్ ఆ! వెబ్సైట్స్ మొత్తం వచ్చినాయి. హ్మ్. తెలుగు పాటల్ని హోస్ట్ చేశారు. ఓహ్! అది కొంతమంది ఔత్సాహికులు. తర్వాత హ్మ్. నేను స్లోగా చిమటా మ్యూజిక్ 2005 నుంచి స్టార్ట్ చేసి హ్మ్. ఎన్నడూ లేని విధంగా అప్పటి వరకు ఎవ్వరు కలెక్ట్ చేయనటువంటి ఓల్డ్ అండ్ రేర్ సాంగ్స్, హ్మ్. అన్ని ఫర్గాటెన్ సాంగ్స్. ఇప్పుడు వింటే అనిపిస్తుంది. అవును, ఈ పాట అప్పట్లో అసలు ఎంత హిట్ అయిందో కదా! అవును. అసలు ఇప్పుడు విందామన్నా కూడా దొరకట్లేదు అవును. అని అనుకునే అలాంటి వాళ్ళకందరికి పాటలు కూడా అలాంటి బోలెడు. వాళ్ళకి ఇప్పుడు దొరుకుతాయి. చిమటా ఇప్పుడు మ్యూజిక్ డాట్ యూట్యూబ్లో కామ్. అన్నీ వచ్చినాయి. హుహు. కానీ ఆ ఫస్ట్ టైం వాటన్నిటిని అంటే కాంప్రహెన్సివ్గా ఒక హ్మ్. ఒక పెద్ద ఒక గ్రంథాలయం అంటే ఒక రిపాజిటరీ లాగా కలెక్ట్ చేసిన ఘనత అంటే నేను సోత్కర్ష అవుతుంది చెప్తే, హ్మ్. కానీ అది నేనే చేశానండి ఫస్ట్ టైము. ఆ! అది ఆ! అతిశయోక్తి కాదు సార్ అదైతే. అంతకుముందు ఏంటంటే సీడీల్లో అక్కడెక్కడ వచ్చిన పాటల్ని హోస్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఎవరు దాన్ని సీరియస్‌గా ముందుకు తీసుకెళ్ళలేదు. హ్మ్. అంటే సపోజ్ ఒక సినిమాలో పాత పాట ఏదన్నా నీలో విరిసిన అందాలన్నీ నాలో అలాంటి పాట హ్మ్. మనం ఎప్పుడో రేడియోలో విన్నాము. అది మన మస్తిష్కంలో ఉంది గానీ ఎక్కడన్నా విందాము అంటే ఎక్కడ దొరకవు. దొరకవు. ఆడియో సీడీస్‌లో ఏం అవునండి. చేస్తారు? ఒక హ్మ్. మూవీవి ఏదో 'మాయబజారు', 'ఆత్మీయులు' ఏఎన్నార్‌ది. హ్మ్. 'ఆత్మీయుడు' అని ఉందండి. వండర్‌ఫుల్ మూవీ హ్మ్. నాగేశ్వరరావుది. దాంట్లో అద్భుతంగా ఉంటాయి పాటలు. ఆ! దానికోసం వెతికామండి. కానీ అది 'ఆత్మీయుడు' అని సెర్చ్ కొడితే ఆ! ఇంటర్నెట్‌లో 'ఆత్మీయులు' అని వచ్చేవి. ఓహ్! ఎస్. రాజేశ్వరరావు పాటలు. ఏవైతే మిస్ అయ్యానో నేను నా అంతటా నేనే ఇవన్నీ నేను వై ఐ కెనాట్ స్టార్ట్ హ్మ్. కలెక్టింగ్ ఆల్ దీస్ సాంగ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ వన్ ప్లేస్ సో, మీ అభిరుచి అని చిమటా మ్యూజిక్ డాట్ కామ్ క్రియేట్ చేసేలా అలా చేసింది. 2005వ సంవత్సరం కదా సార్? 2005 అండి. అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పటికదే నేను 97 నుంచి అసలు ఈ వెబ్‌సైట్‌లో స్టార్ట్స్ చేయటం మొదలుపెట్టాను. హ్మ్. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ బ్లాగ్ లాగా పెట్టేవాళ్ళు. పెట్టి హ్మ్. ఒక 5 పాటలు, 10 పాటలు, 20 పాటలు. స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 పాటలు, 10 పాటలు అంతే. అంతకుమించి ఎక్కువ ఉండేవి కాదు హ్మ్. వెబ్‌సైట్స్‌లో. హ్మ్. సో, తర్వాత నేను చూసాను ఇంకెవరన్నా హోస్ట్ చేస్తారా? నాకిష్టమైన పాటలు ఎప్పుడన్నా వెతకాలనుకున్నప్పుడు హ్మ్. ఎక్కడ కనపడేవి కాదు. హ్మ్. సో, అప్పుడప్పుడు మేము గ్రూప్స్‌లో డిస్కస్ చేసుకుంటూ అలా సంతృప్తి చెందుతూ ఉండేవాళ్ళం. ఓకే. హ్మ్. ఈ పలానా సినిమాలో ఈ పాటలు అలా అని. సో, హ్మ్. ఒక పాయింట్ తర్వాత 2005లో ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను. నేనే ఎందుకు కలెక్ట్ చేయకూడదు అని, హ్మ్. శ్రీకారం ఎందుకు చుట్టకూడదు ఈ భగీరథ ప్రయత్నానికి హ్మ్. అని
ఇండియాలో ఉన్న మా తమ్ముడు, మా కజిన్ రమేష్ వెన్నుకోట అని, ముందు వాడికి ఫస్ట్ రమేష్ వెన్నుకోటకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే హీ ఈస్ ద ఫస్ట్ వన్ అక్కడ ఆడియో సాంగ్స్ని MP3 సాంగ్స్గా కన్వర్ట్ చేయించి ఫస్ట్ టైం అన్నదమ్ముల అనుబంధం పాటలు ఫస్ట్ నా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అవి ఆ రోజంతా వింటూ కూర్చున్నాను. అద్భుతమైన పాటలు ఉన్నాయి దాంట్లో. కౌగిలిలో ఉయ్యాల, కన్నులలో జంపాల, అది ఒకటి. అది గులాబీ పువ్వై నవ్వాలి వయసు, అవి అవి అంటే వాడికి ఏంటంటే ఏ మీద అలా వచ్చామన్నమాట. అలా అన్నదమ్ముల అనుబంధం. దాంతో ఆనాటి హృదయాల ఆనంద గీతం, అది ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ. ఈ పాట పుష్పలత అండ్ రాజన్ అని వాళ్ళ హస్బెండే. అతను ఫస్ట్ టైం ఐ థింక్ ఒకే ఒక మూవీ ఒక్క దాంట్లో నటించినట్టున్నాడు. ఇలా నాకు సినిమా విశేషాలన్న ప్రాణం. చిన్నప్పటి నుంచి ఏ సినిమా గురించి మాట్లాడాలన్నా అదొక ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి అలా వచ్చింది. తర్వాత వెబ్సైట్ పెట్టినాక నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది అందరూ ఒకే గుట్టి పక్షులు ఒక చోట చేరతాయి అంటారు కదా, అలా ప్రపంచవ్యాప్తంగా ఒక సమూహం ఏర్పడింది. అప్పుడు మీకు అనిపించిందా నాలాంటి అభిరుచి చాలా మందికి బోల్డ్ మందికి ఉందని? అవును, ఎంతో మంది ఆ గెస్ట్ బుక్ లో అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు మీరు ఆనాటి హృదయాలు చాలా అమేజింగ్. మీకు గుర్తుందా ఆ పాట? రామారావు గారు అంటే మా అమ్మగారు వారి సినిమాలు చూపించే పెంచారు మమ్మల్ని. అదే ఇక రాముడన్నా కృష్ణుడన్నా దేవుడిని ఇంకా వేరేలా ఊహించుకునేదాన్ని కాదు, నేను ఆయనే అనుకునేదాన్ని. పెద్ద అయ్యే వరకు అలాగే అనిపించేది నాకు. ఎన్టీఆర్ అంటే ప్రాణం. అందువల్లే నాకు ఇష్టమైన ఇద్దరు మహానటులు ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు. వాళ్ళకి 100వ జయంతి ఉత్సవాలు ఒకటి అమెరికాలో చేశాను, ఆప్తా వేదిక మీద. అవునండి, చాలా ఘనంగా జరిగాయి. ఘనంగా, అవును. అక్కడ ఆయన విగ్రహం కూడా తెప్పించి అక్కడ ప్రతిష్ఠించాము. తర్వాత ఇక్కడ రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలు చాలా చోట్ల జరిగినాయి. కానీ అభిమానిగా నేను, ఒక వీర అభిమానిగా నేను సైతం అన్నట్లు నేను కూడా రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ బాలు కాంబినేషన్ వచ్చిన పాటలతో ఒక కాన్సెప్ట్ చేసి మంచి మంచి పోస్టర్స్ ఇవన్నీ పెట్టి స్టాండ్స్ నా తరహాలో నేను బాగానే చేశాను అనుకున్నా. రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, వీరి గురించి చెప్పండి, ఎందుకంటే చాలా అభిమానం మీకు అని తెలుసు. అవును, వాళ్ళ గురించి ఇక నా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్లుగా మనం వాళ్ళ గురించి ఇంకేం చెప్తాం. మహానటులు, వాళ్ళ సినిమాలు చూస్తూనే అంటే వాళ్ళ హావభావాలు కానివ్వండి, ఆ నటన ఇంకెవరికి రాదు. ఇంకా అలాంటి నటులు ఇంకా మళ్ళీ రారు. ఇప్పుడు కారణజన్ములు నేను ఇప్పటికి కూడా నేను యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా మరింత వాళ్ళకి చేరువయ్యాను. మళ్ళీ మనం ఆ నా సంగీత ప్రస్థానం వెనక్కి వెళితే ఈ వెబ్సైట్తో నాకు చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా బాలు గారితో ఆ పరిచయ భాగ్యం కూడా వెబ్సైట్ ద్వారానే జరిగింది. కీలకమైన ఘట్టం నా జీవితంలో. పెళ్ళి ఫస్ట్ 98 తర్వాత పిల్లలు పుట్టడం, నా ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు మై ఫస్ట్ స్వీటెస్ట్ మెమరీ అనుకుంటే సెకండ్ స్వీటెస్ట్ మెమరీ ఈజ్ పరిచయం బాలు గారితో. అసలు ఎంత అదృష్టం అండి, నిజంగా. పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు, ఆత్మీయులుగా పలకరిస్తారు, మాట్లాడతారు. కొన్ని సభల్లో, వేదికల్లో మీ గురించి ప్రస్తావించినవి నేను విన్నాను. మీరు బాగా కూలంకషంగా రీసెర్చ్ చేసినట్టు చాలా సంతోషం అనిపించింది అండి. అంత మహామహులు వీళ్ళందరూ కూడాను. వాళ్ళు ఇంకొకరిని గుర్తించడం, ప్రస్తావించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో చాలా వేదికల్లో వారితో పాటు మీరు ఉండడం నేను గమనించాను. అలాగే వారు మీ గురించి మాట్లాడడం, అది చాలా గొప్ప విషయం. అసలు వారితో పరిచయం ఎలా అండి బాలసుబ్రహ్మణ్యం? నేను 99-2000లోనే మన ఈ వెబ్సైట్ telugucinema.com అని ఒక వెబ్సైట్ ఉండేది. దాంట్లో నేను ఆ క్విజ్ల్లో విరివిగా పాల్గొంటూ నా డ్రీమ్ ఏంటి, దాంట్లో ఏంటంటే ఒక కార్యక్రమంలో మీ అసలు డ్రీమ్స్ ఏంటి అన్నప్పుడు నేను అప్పుడు 99లోనే నేను రాశాను. ఇలా బాలు గారితో ఆయన పక్కనే కూర్చొని ఆయన చెప్పే విశేషాలు అప్పటికే పాడుతా తీయగా స్టార్ట్ అయినాయి. ఆయన విశేషాలు చెప్తూ ఉంటారు కదా, ఆయన నోటితో ఆయన పక్కనే వినే పరిచయ భాగ్యం కోసం నేను చకోర పక్షిలా వెయిట్ చేస్తాను అని అప్పుడే 99లో రాశాను. అది ఒక 10 yearsలో అది సాకారం అవుతుంది ఆ కళ అనేది నేను ఊహించలేదు అప్పట్లో. 2008లో ఫస్ట్ టైము బాలు గారితో పరిచయ భాగ్యం అయింది. అమెరికాలో ఆయన ఎవ్రీ 2 yearsకి కాన్సర్ట్ చేస్తారు ఆయన. అంటే 97లో ఫస్ట్ టైం నేను చూసింది. తర్వాత 2000లో, 2004లో, తర్వాత 2006, 2008, 2010, 2012, 2014, 2017, 2019 ఇంకా లాస్ట్ది
అలా వరుసన ఆల్మోస్ట్ ఒక డజన్ ఒక 10 పైనే అక్కడ యుఎస్లో కాన్సర్ట్స్. ప్రతిదీ బాలు గారు వస్తున్నారంటే నేను అసలు మిస్ అయ్యే సమస్య లేదు. అలానే బాలు గారి కాన్సర్ట్స్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ మేము ఉండేది సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో. అంటే అది ఇక తెలుగు వాళ్ళకి ఒక అడ్డా అనమాట. అంటే ఇప్పుడు డాలస్ అలా అయింది. 3 కాన్సర్ట్స్ జరిగాయి బాలు గారి. ఫ్రైడే నైట్ కన్నడ కాన్సర్ట్, సాటర్డే ప్రైమ్ టైంలో మన తెలుగు కాన్సర్ట్, సండే తమిళ కాన్సర్ట్. 3టికి వెళ్ళేవాడిని. అంటే భాష రాకపోయినా బాలు పాడుతున్నాడు వినాలి అనేది పరవశించిపోతాం అంతే. బాలు గారు ఈ ఏజ్ లో కూడా ఆయన 70 years ఏజ్ లో అసలు ఎంత హైకి వెళ్తారంటే వాయిస్ అదంతా ఆ రివర్బరేట్ అవుతుంది, మొత్తం ప్రతిధ్వనిస్తుంది హాల్ మొత్తం. అసలు అమేజింగ్ అది. అందుకే కదా వారి స్థానంలో ఇంకొక లెవెల్ ఇంకా మనం ఊహించుకోలేమండి. ఆయన అసలు బాలు గారు కారణ జన్ముడు. అసలు ఆయన అసలు ఆ వాయిస్ కానివ్వండి, అసలు అది నా భూతో నా భవిష్యత్. ఇంకా అంటే ఘంటసాల గారు అఫ్ కోర్స్ ఆయన ప్రాత స్మరణీయుడు, ఆయన ముందుగా ప్రస్తావించుకోవాలి. ఆయన తర్వాత ఘంటసాల గారు పాడింది కేవలం 3000 పాటలే తెలుగులో. బాలు గారు 10,000 సాంగ్స్ పాడారు. సుశీల్ గారు 7,500, జానకి గారు కూడా 2,500 to 3,000. ఇప్పుడు బాలు గారితో ఫస్ట్ పరిచయం అయినప్పుడు మీ భావన ఏంటి? ఏమని మాట్లాడారు? మాటలు రాలా, అచేతనుడు అయ్యాడు ఇలా ఉంటాయి కదా. అలా నేను సంభ్రమాశ్చర్యాలతో అచేతనుడు అయ్యాడు ఆ టైప్లో నేను అసలు వాజ్ ఆన్ క్లౌడ్ 9. ఎందుకంటే బాలు గారు 2008లో తెలుగు కాన్సర్ట్ ఒకటి చేయడానికి వచ్చారు బే ఏరియా. బాటా బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని సంస్థ, అక్కడ తెలుగు సంస్థ, స్థానిక సంస్థ. వాళ్ళు ప్రతి 2 yearsకి బాలు గారిని పిలుస్తారు. పిలిచి మొత్తం అక్కడ వీరు ఉప్పాల్ గారని గుమ్మడి గారి మనవడు, గుమ్మడి గారు ఆయన మాతామహుడు అనమాట. అయితే ఆయన దగ్గరుండి మొత్తం బాలు గారి టూర్ మొత్తం సెట్ చేసి ఆయన బాగా చూసుకుంటాడు దగ్గరుండి, వీరు ఉప్పాలని. సో అక్కడ విజయ ఆసూరి గారు ఉన్నారు, ఆవిడకి మూలస్తంభం ఆ బాటా సంస్థకి. వాళ్ళిద్దరు నాకు బాలు గారిని పరిచయం చేశారు. ఎలా? శ్రీనివాస్ చెమట అండి. దీనికన్నా ముందు చెప్పాలి, యాక్చువల్గా 2000లో ఫస్ట్ టైం బాలు గారితో పరిచయ భాగ్యం. 2008 కాదు, 2000లో కూడా ఇలానే బాటా వాళ్ళు చేసినప్పుడు మయూరి రెస్టారెంట్లో మీట్ అండ్ గ్రీట్ ఉంది, బాలు గారితో రండి ముందుగానే అనౌన్స్ చేశారు. సో ఆ కాన్సర్ట్లో అంటే ఇప్పటికి అవన్నీ సజీవంగా నా మస్తిష్కంలో అలా నిలిచిపోయినాయి అనమాట. ఆయన్ని అందరూ కొంతమంది ఔత్సాహికులు సిరిమల్లి నీవే అన్నారు. ఊరుకుండా బాబు, నేను ఇంతలా ఉంటే నేను సిరిమల్లి అవుతానని. అలా చమత్కారం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి బాలు గారి కాన్సర్ట్స్. అలానే ఆయన మబ్బే మసకేసిందిలే పాట ఆయన అనుకోలేదు. కొంతమంది అడిగారు, షౌట్ చేస్తే నేను పాడతాను ఎవరైనా రాసిస్తే అన్నారు. నేను రాసి పంపాను పైకి మొత్తం. ఎవరో బాగా రాశారే అని. కానీ చిన్న చిన్న తప్పులు, అంటే నేను రాసింది ఇంకొకళ్ళు నాతో పాటు అదే టైంలో రాశారు. 2 అందినాయి ఆయనకి ఏంటంటే నాది అందకుండా 2వది అందింది. దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. దాంట్లో 2వ చరణం ఉంటుంది. ఒకటేమో మబ్బే మసకేసిందిలో దాగదు వయసే ఆగదు మనసే జరగనా కొంచెం నేను అడగనా లంచం చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగను మనము. అది అనమాట. దాంట్లో 2వ చరణం బయట దొరకదు. అది నేను కలెక్ట్ చేసిన ఆడియో సాంగ్స్. నేను అప్పుడు ఇండియాకి నుంచి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 50 to 100 క్యాసెట్స్తో ఒక ఫుల్ సూట్ కేసు మొత్తం తీసుకెళ్ళాను. దాంట్లో నాకు లక్కీగా చిలకలూరిపేటలో 3 చరణాలు ఉన్న పాటను రికార్డ్ చేయించుకోగలిగాను. అది విరియని కుసుమము నువ్వు, అది అలా వస్తుంది. అది మర్చిపోయాను ఇప్పుడు. అది రాసి పంపాను పైకి. బాలు గారు తర్వాత చదివారు అది. సో మొత్తానికి పాయింట్ ఏంటంటే ఆ 2000లో అనౌన్స్ ఫస్ట్ టైము అలా. సో బాలు గారితో మీట్ అండ్ గ్రీట్ మయూరి రెస్టారెంట్ జరిగింది. అప్పుడు విజయ ఆసూరి గారు చెప్పాను కదా, ఆవిడ మూలస్తంభం ఆర్గనైజేషన్ కానీ, ఆవిడ పరిచయం చేశారు. ఇలా చిమటా శ్రీనివాస్ అని ఇక్కడ లోకల్గా ఉంటాడండి, ఇక్కడ మంచి పాటలు అంటే క్విజులు అన్నిట్లో ఇతను బాగా ఆన్సర్ చేస్తూ ఉంటాడు. సినిమాలు అంటే ప్రాణం, పాటలు అంటే ప్రాణం అని మంచి నాలెడ్జ్ ఉందని పరిచయం చేశారు బాలు గారికి.
చేసినప్పుడు ఆయన నీలాంటి వాళ్ళు కావాలయ్యా మాకు అని బాలు గారు, ఎందుకంటే అక్కడ ప్రోగ్రాంలో పాడుతా తీయగాలో నాకు హెల్ప్ చేయడానికి మీలాంటి వాళ్ళు కావాలి అని అది ఫస్ట్ అభినందన అన్నారు బాలు గారితో. అప్పుడు ఒక గంట సేపు నేను మా ఫ్రెండ్ వేణు భాగవతుల ప్లస్ వాళ్ళ ఆవిడ లక్ష్మి ముగ్గురం కలిసి దాదాపు ఒక గంట సేపు మాట్లాడాం బాలు గారితో. ఫస్ట్ టైం మాట్లాడటం అది ఒక మరపురాని అనుభూతి. ఆయన స్వదుస్తూరితో ఒక ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది పదిలంగా. సో అది 2000లో. అప్పుడు ఇంకా నేను వెబ్సైట్ పెట్టలేదు, కానీ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు 2008 తర్వాత పరిచయం అయిన తర్వాత జర్నీ ఎలా సాగింది, అసలు మీ ప్రయాణం చెప్పండి బాలు గారితో? బాలు గారితో మళ్ళీ 2008లో ఇలానే బాటా ఫంక్షన్ లోనే బ్యాక్ స్టేజ్ లో, అప్పుడు మర్చిపోయారు. అప్పుడు నేను కోట్లింగాల్లో బోల్డ్ మంది వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు కదా, ఆయన మర్చిపోయారు నన్ను. 8 ఏళ్ళు అయిపోయింది. తర్వాత అప్పుడు నేను వెళ్ళాను, చిమటా మ్యూజిక్ నేనేనండి పెట్టింది అన్నాను. అనగానే వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అది అసలు నాకు అది ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. 2000లో ఉన్న అనుభూతి కన్నా ఇది ఇంకా 1000 రెట్లు ఎక్కువ. బాలుగారా అలా అదివరకు ఏంటి, బాలు గారితో కలిసి కూర్చున్నాం 2000లో. ఇది నేరుగా ఆయన వచ్చి కౌగిలించుకొని అద్భుతమైన సంగీత సేవ చేస్తున్నారు మీరు, నాకు దొరకని పాటలు కూడా మీ దగ్గరే నేను మీ వెబ్సైట్కి వచ్చి చూస్తున్నాను అని అన్నారు. అన్నాక సరే ఇప్పుడు కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది కదా, తర్వాత మాట్లాడదాం, మీరు సాయంత్రం వస్తున్నారు కదా అన్నారు. మీట్ అండ్ గ్రీట్, మళ్ళీ డిన్నర్. సో ఆ నైట్ మళ్ళీ వెళ్ళాం. వెళ్ళి అందరూ ఏంటి, బాలు గారితో ఫోటోలు దిగాలని అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళ గోల్ ఏంటంటే అందరితో ఫోటో దిగటం, గబగబా ఇంటికి పంపించుకొని మురిసిపోవటం. ఇది బాలు గారితో ఈ రోజు దిగాను అని ఇండియాకి పంపించే ఫోటోలు. సహజంగా పాపం అందరూ అలా ఆ మూడ్లో ఉంటారు. కానీ నేనేంటంటే ఇది మంచి అవకాశం, మళ్ళీ తర్వాత వస్తుందో రాదో అని ఆయన పక్కనే కూర్చొని ధైర్యం చేసి మొత్తం ఇక ఆయన్ని మొత్తం ఆయన మస్తిష్కంకి రంధ్రం పెట్టి మొత్తం లాగేశాను. ఎంత అద్భుతంగా ఆయన, హీ వాజ్ సో హ్యాపీ. ఇలా నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదయ్యా ఈ పాటలన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమోహన్కి ఎంత బాగా పాడారని అంటే చాలా ఆప్యాయంగా, వాడు కాకపోతే ఇంకెవరు పాడతానండి అన్నారు. తర్వాత అలా ఎన్నో ముచ్చట్లు, చాలా పాటలు, సెలయేటి గలగల అది ఒకటి, ఇలా సుప్రభాత సుందరి నీవు, అది అలాంటి పాటలన్నీ రేర్ సాంగ్స్. ఆయనకి జనరల్గా ఏంటంటే ఆయన కాన్సర్ట్స్లో 80% ఓన్లీ ఇళయరాజా పాటలు పాడతారు, అక్కడక్కడ 1 or 2 సాంగ్స్ 70s పాడతారు జనరల్గా. సో మొత్తం ఏంటంటే ఇళయరాజా పాటలు, ఎందుకంటే అవి కరెంట్ జనరేషన్ బాగా కనెక్ట్ అవుతారు. ఇవి ఏంటంటే కొద్దిగా ఒక జనరేషన్ ముందు, మా జనరేషన్ ఇప్పుడు ఎర్లీ 50sలో ఉన్నాము, మా జనరేషన్ కి మేము వీ గ్రూ అప్ విత్ 70s సాంగ్స్, అప్పటి పాటలు. కాబట్టి ఆ పాటలన్నీ అడుగుతుంటే ఇవి విని అసలు నేనే విని చాలా రోజులైంది, చాలా బాగా గుర్తు చేస్తున్నారని చాలా ఆప్యాయంగా, ఇంకా మీ వెబ్సైట్ ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించి చాలా అపురూపం, చాలా ఆత్మీయతతో మాట్లాడారు. అప్పటి నుంచి బాలు గారు ఎప్పుడు వచ్చినా సరే, శ్రీనివాస్ గారు నేను వచ్చాను ఇక్కడికి, నాకు వాయిస్ మెసేజెస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి కూడా, అది వచ్చినప్పుడు ఇలా ఈ హోటల్లో ఉన్నాను అని, లేకపోతే ఒక్కోసారి విజయ్ ఆసూరి గారిని, వీరు ఉప్పాల గారిని, వాళ్ళని కలిసి ఎక్కడ బాలు గారు ఏ హోటల్లో ఉన్నారంటే పలానా హోటల్లో ఉన్నారని వాళ్ళు చెప్తారు, వెళ్ళి కలవటం. నాకు డైరెక్ట్ యాక్సెస్. ఆయన శ్రీనివాస్ వస్తున్నాడు అంటే ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే ఓ 10-15 minutes, హాఫ్ అన్ అవర్, ఒకసారి గంటల తరబడి మాట్లాడిన రోజులు అలా. వారికి బాగా ఇష్టమైన పాట ఏది అంటే మీతో సంభాషించినప్పుడు ఏదన్నా ప్రస్తావన వచ్చిందా? అంటే బాలు గారికి ఏంటంటే ఇలా ఈ పాటే ఇష్టమని ఎప్పుడు ఏ వేదిక మీద చెప్పలేదు ఇంతవరకు నాకు తెలిసి. కానీ మనం గుర్తు చేసినప్పుడు అబ్బా ఆయన ఆ విశేషాలు బాగా మాట్లాడుతుండేవారు. అసలు ఎన్ని ఉంటాయి ఆ విశేషాలు, కొన్ని వందల విశేషాలు పంచుకున్నారు నాతో. ప్రతిసారి ఏదో ఒక టాపిక్, నాకు ఆ సినిమాల విశేషాలు అవన్నీ తెలుసా ఈ ఇయర్ కానీ. ఒకసారి లాస్ట్ టైం 2019లో కాన్సర్ట్ జరిగినప్పుడు నయనాలు కలిసే తొలిసారి ఆ పాట పాడుతూ ఆయన ఆడియన్స్ లో అన్నారనమాట, ఈ పాట ఏ సినిమాలోది, ఏ ఇయర్ రిలీజ్ అయింది, ఒక శ్రీనివాస్ చెమటా తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయండి అన్నారు. సో అది దట్ వాజ్ అనదర్ వెరీ
ప్లెజెంట్ మూమెంట్ మంచి టు అప్రిసియేషన్ అది. అనమాట. అలా బాలు గారి చేత స్టేజ్ మీద అలా శ్రీనివాస్ తప్ప ఇంక మిగతా వాళ్ళు అందరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు అంటే ఎవరు చెప్పలేదు, నేనే చెప్పాను. మీ అది మీ చైర్మన్ బ్రెయిన్ ఒక చలమయ్య. లైబ్రరీ అండి, మ్యూజిక్ లైబ్రరీ అని చెప్పొచ్చు శ్రీనివాస్ గారు కదా. సో అన్ని అలా గుర్తుండడం పాటలు అనేది. అంటే ప్రాణం అండి, ఎస్పెషల్లీ బాలు గారి ఎరాలో వచ్చిన పాటలు అంటే నాకు అసలు అది అంటే ఈ ప్రాణం. జానర్ అంటే ఇష్టం అని ఎప్పుడైనా వారు ప్రస్తావించారా? బాలు గారు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆయనకి డెఫినెట్ గా అంటే చాలా మంది ఏంటి ఇళయరాజా వచ్చిన తర్వాతే ఆయన పాటలన్నీ ఆయనకి ఎక్కువ పాపులారిటీ ఉందనుకుంటారు. ఇళయరాజా రాకముందే ఇళయరాజాతో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది వయసు పిలిచింది అనుకుందాం 78. 78కి ముందే ఆయన ఎంత లబ్ధ ప్రతిష్ఠుడు, ఏ దివిలో విరిసిన పారిజాతం ఎప్పుడు 73లోనే పాడాడు. అది అసలు అవి ఇంకా ఎన్ని కొన్ని కలువకు చంద్రుడు ఎంతో దూరం, మహాదేవును, సత్యం, రమేష్ నాయుడు, చక్రవర్తి ఎన్ని పాటలు పాడించారు. మనకున్నటువంటి సంగీత ప్రపంచంలో అందరూ ఘనపాటిలే అప్పట్లో. నిజంగా అసలు అమేజింగ్. అదే ఒకసారి నా స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తకం ఇందాక మీకు కాపీ మాట్లాడాలి పుస్తకం గురించి. దాంట్లో రమేష్ నాయుడు ఆశ్చర్యం అనిపించిందండి, ఎలా ఎంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారు మీరు. అది ఒక ఉన్మాదం అండి ఆ టైంలో చెయ్యాలి అంటే. ఏ సంవత్సరంలో జరిగింది ఇది? 2008లో మొదలు పెట్టి 2011లో రిలీజ్ చేశాం. పులగం చిన్నారాయణ అని ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక రచయిత జర్నలిస్ట్ నాకు దొరికాడు. ఇద్దరం కలిసి అది ఒక యాగం అన్నమాట, యాగం చేసినట్టే. కఠోర తపస్సు 3 సంవత్సరాలు దాని మీద ఇద్దరం కలిసి కూర్చొని చేసి దాన్ని ఆ పుస్తక రూపంలో. దాదాపుగా ఎంతమంది సంగీత దర్శకులు ఇందులో ఉంటుందండి? దాదాపు అంటే నేను తెలుగులో స్టార్టింగ్ హెచ్ఎం పద్మనాభ శాస్త్రి గారు ఫస్ట్ తొలి తరం తెలుగు సంగీత దర్శకులు. అక్కడి నుంచి బాలు, ఇళయరాజా దాకా కవర్ చేసి అక్కడి నుంచి గౌరవంగా ఆపాను. తర్వాత ఇంకా కీరవాణి, రాజ్కోటి, కీరవాణి ఇంకా తదితరులు వచ్చారు. నా దృష్టిలో ఏంటంటే ఇక లాస్ట్ మెలోడీ స్టాప్ ఏంటంటే వీళ్ళతోనే ఆపేస్తాను, రాజ్కోటి అండ్ కీరవాణి. తర్వాత వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, తమ్మన్, వీళ్ళందరూ ఏంటంటే ఆల్ టైమ్ అంట. అదే హాల్ టైము, ఆల్ టైమ్ అని 2 ఉంటాయి. వీళ్ళు ఏంటంటే హాల్ టైమ్, HEILL అంటే అవి విన్నంతసేపు గుర్తుంటాయి. తర్వాత ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు ప్లెజెంట్గా కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఒక పాడాలనుకున్నప్పుడు ఈ పాటలు పాడతారా, లేకపోతే వేణు అయినా అలాంటి పాటలు పాడుకుంటామా? ప్లెజెంట్ గా ఉండాలి, సంతోషం అనిపించిన, ఏదైనా బాధ అనిపించిన 90s కన్నా ముందున్న సాంగ్స్ ఎక్కువ మనకి. ఎందుకంటే దోస్ ఆర్ ద సాంగ్స్ వి గ్రూ అప్ విత్. వాస్తవానికి చెప్పాలంటే అప్పట్లో మధ్యలో వచ్చే బీజియం ఉంటుంది చూసారా, అది కూడా గుర్తుండేదండి చాలా అద్భుతంగా. అవును, ఏమైనా పాడేటప్పుడు నానా అనుకుంటే మధ్యలో బీట్ కూడా అవి కూడా గుర్తుంచుకుని పాడేవాళ్ళు. అవన్నీ ఇంటర్లూడ్ మ్యూజిక్. ఒకసారి ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు మ్యూజిక్ బట్టే మనం చెప్పేయచ్చు ఏ పాట. అలా చెప్పేసేవాళ్ళం, మధ్యలో ఎక్కడైనా వినిపించినా ఇది ఈ పాట అని. అసలు మరి ఎందుకు అది అద్భుతం. అవును, అంటే దీంట్లో రమేష్ నాయుడు గారి చాప్టర్లో రమేష్ నాయుడు గారి ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, బాలు అనే ఒక అద్భుతం మాకు దొరక్కపోతే మా పాటలన్నీ ఏమయ్యేవో అన్నారు. అది అక్షర సత్యం, నిజం. అదైతే నిజంగా బాలు గారు ఆ టైంలో అసలు ఊదేసేవాడు. అది ఒక్క రిహార్సలే, మ్రోగింది వీణ ఫీమేల్ వర్షన్, మేల్ వర్షన్. అంటే మనందరికి అసలు సుశీల్ గారు పాడింది అసలు అది అద్భుతమైన పాట. అది అసలు దాంతో ఆ మకుటంతోనే నేను కాన్సర్ట్ కూడా చేశాను అదే దాంతో నేను ఆవిడ 100 పాటలతో మొన్న 2023లో ఆవిడ 88th బర్త్డే సెలబ్రేట్ చేశాను. అది డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేశాను. అంత పాపులర్ పాట అది. ఆ పాటని బాలు గారు కూడా మేల్ వర్షన్ లో ఉంటుంది. ఆయన ఒక టేక్ లో పాడారు. బాలు గారు ఒక టేక్ లో పాడితే సంగీతం గారికి నచ్చల. ఆయన ఒక టేక్ లో పాడటం ఏంటి, బాలు ఇది సరిగా రాలేదు, ఇంకో టేక్ పాడతావా అంటే అక్కడ జీకే వెంకటేష్ గారు ఉండి బాగానే పాడాడు రా, బాగా చాలా అద్భుతంగా వచ్చిందంటే, కాదు బాబా ఇంకో టేక్ తీసుకోండి అన్నాడు ఆయన. సరేలేరా అని బాలుతో బాలు పాడు అని ఆయన అప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి వచ్చేలోపు అయిందా అంటే అయిందన్నారు వీళ్ళిద్దరు. అయిందన్నాక వినిపిస్తే అబ్బా ఎంత బాగుంది, చెప్పానా బాబాయ్ ఈసారి చాలా అద్భుతంగా వచ్చిందంటే, మరి గాడిదముండా వాడుక ఇది ఇందాక పాడిన పాటేరా అని. సో ఇలాంటి ముచ్చట్లు బాలు గారు నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా పూర్వజన్మ సుకృతం. దాసరి నారాయణరావు గారు ఒక వేదిక పైన ప్రస్తావించారు, నేను చూసింది, చాలా మంది చెప్పుంటారు, నేను గమనించింది, నాకు బాగా గుర్తుంది. బాలుగారు పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకుని వింటే ఏ హీరోకి పాడుతున్నారో
అది చెప్పేయొచ్చు ఉమ్. అంటే ఆ మిమిక్రీ చేయటం కూడా. అప్పట్లో ఈ ఘంటసాల అభిమానులు ఫస్ట్ లో జీర్ణించుకోలేకపోయారు. అంటే ఛాందస్సులు ఉంటారు కదా, ఇప్పుడు నేను కూడా ఏఆర్ ఖచ్చితంగా రెహమాన్ ఉంటారండి. జీర్ణించుకోలేను. ఇళయరాజా దాకా విన్న పాటలు ఒక్కసారిగా ఏఆర్ రెహమాన్ ఇళయరాజాని పక్కకు తోసి ఎవరి అభిప్రాయం వచ్చినప్పుడు వాళ్ళది. నాకు కూడా కడుపు మంట ఉంటుంది సహజంగా. అది బాలసుబ్రహ్మణ్యాన్ని కొంతమంది ముద్దుగా బాలసుబ్బుడు వాళ్ళు గోలసుబ్బుడు అనేవాళ్ళు. అంటే అంత బాగా, అంటే హుషారుగా అలా పాడేవాడు బాలసుబ్రహ్మణ్యం అప్పట్లో. అంతా అసలు దుమ్ము రేపేవాడు కదా. సో ఇది గోలగోలగా పాడుతున్నాడు, ఘంటసాల లాంటి ఆ మాధుర్యం లేదు అనే వాళ్ళకి క్రమేణా వాళ్ళే ఇక బాలు లేకపోతే తెలుగు పాట ఏమవుతుంది అలాంటి వాళ్ళ చేత కూడా మెప్పు పొందారు ఆయన. ఫస్ట్ లో అబ్బే అన్న వాళ్ళ చేత అబ్బో అనిపించారు. నిజం. నిజంగా బాలు గారు, వారి గురించి మాట్లాడితే బాలు గారితో మాట్లాడితే మనం ఇక కానీ ఒక మాట తెలుసుకోవాలండి, ఈ సినీ సంగీత ప్రపంచంలో మరి ముఖ్యంగా బాగా బాధ అనిపించిందంటే వారి మరణం. బాలు గారి మరణం అసలు కళ్ళ ముందు మాయమయ్యారండి. ఊహించుకోలే అని ఇట్లా ఉండిపోయారు అంతే. చాలా మంది అంటే షాక్ లో ఉండిపోయారు. ఇప్పటికీ మేము చాలా మంది ఆయన హాస్పిటల్లో చేరకపోతే ఇంట్లోనే ఉండుంటే బ్రతికుండేవాడు అనేది మేము అందరం అనుకుంటూ. ఎప్పుడు మీరు చివరిసారిగా బాలు గారితో మాట్లాడారు? చివరిసారిగా అది నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. అది నా 50వ బర్త్డే జూలై 21న. అయితే మా ఫ్రెండ్స్ 2020లో ఆయన ఇంకా అప్పటికి ఇంకా కరోనా రాలేదు. జూలై 19న మా ఫ్రెండ్స్ శ్రీనివాస్ చందు, రెడ్డియ్య, సురేష్ మంత్రాల వీళ్ళు ఏం చేశారంటే బాలు గారిని డైరెక్ట్గా, వాళ్ళు కూడా ఏంటంటే నన్ను కూడా అడగల, అంటే ఇట్ వాజ్ సపోజ్ టు బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ, బర్త్డే గిఫ్ట్ లాగా. సో వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా బాలు గారి ఈమెయిల్ ఐడి కనుక్కొని అప్పటికి ఆయనకి ఈ బర్త్డే విషెస్ చెప్పడం మానేశారు. ఎవరన్నా అడిగినా సరే ప్లీజ్ నన్ను ఏం ఫోర్స్ చేయొద్దని ఎవరు అన్నమాట. సో వీళ్ళు ఇలా శ్రీనివాస్ బర్త్డే వస్తుందని, 50th బర్త్డే, మేము చాలా మైల్ స్టోన్గా మేము చేయాలనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అంతా, అతని గురించి 2 ముక్కలు చెప్పండి అని బాలు గారికి మెయిల్ రాస్తే ఆయన సర్ప్రైజింగ్లీ హీ రెస్పాండెడ్ అండ్ హీ సెంట్ ద వీడియో బైట్. వాత్సల్యం, అభిమానం కాదు వాత్సల్యం అంటాను నేను. నాకు వారంటే వేరే అభిమానం, వారికి నా పట్ల వాత్సల్యం. అయితే అంటే దాదాపు మా నాన్న ఆయన ఒకే ఏజ్, మామూలుగా ఏజ్ పరంగా చూసుకున్నా నేను పుత్ర తుల్యుడు అనమాట బాలు గారికి. సో ఆయన అలా చాలా అద్భుతంగా నాకు వీడియో క్లిప్ పంపారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. అది దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్. ఇప్పటికీ ఉంది దాంట్లో, నా ఏవీలో అది పొందుపరిచాను. ఆయన అలా చక్కగా విషెస్ చెప్పటం అనేది. అది ఏవి ఎందుకంటే నేను ఈ లాస్ట్ 30 years నుంచి చాలా చేసి నేను ఒక్కసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసుకోవాలి అంటే ఏవి ఒకటి ఉండాలని ఒక 20 minute ఏవిలో నేను చేసిన నా సంగీత ప్రస్థానం, అలానే ఆప్తాను ఒక ఆర్గనైజేషన్ పెట్టడం, ఇలాంటివి మొత్తం నేను పొందుపరిచాను అనమాట. సో దాంట్లో బాలు గారి క్లిప్సే 3-4 ఉంటాయి. చివరిగా మాట్లాడింది అదే. అప్పుడు మాట్లాడిన తర్వాత అప్పుడు బాలు గారు ఏంటంటే ఒక సిరీస్ లాగి కరోనా పాపం అప్పటికే కళాకారులు చాలా మంది చనిపోవటం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 20 మార్చ్ 2020 నుంచి ఈ ఆయన ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి సహాయం చేయటానికి నేను ఒక పాట పాడతాను, మీరు మీతో వచ్చిన సహాయం చేయండి అంటే నేను యుఎస్ నుంచి కొంత, నేను $500, నేను $1000, మిగతా వాళ్ళంతా తల $100 వేసుకొని అలా $2000 పంపించి బాలు గారు ఆ ఫండ్కి మాకు ఇష్టమైన పాటలు, నేను వేదంలా ఘోషించే గోదావరి అడిగాను, ఆయన పాడారు నా కోసం. ఇలా చిమటా శ్రీనివాస్ కాలిఫోర్నియా నుంచి అడిగాడు అని, అది ఇంకా ఉంది, అది యూట్యూబ్ లో కూడా ఉంటుంది. విన్నానండి నేను. అప్పుడు మ్యూజిక్ కన్సర్ట్స్ ఏర్పాటు చేశారు, లైవ్ లోనే వినేవాళ్ళం. సీరియస్ గా అందరూ అభిమానులు ఎంత ఇచ్చినా, $10 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, లక్ష ఇచ్చినా, వాళ్ళ తాహతుని బట్టి స్తోమతను బట్టి ఇచ్చినప్పుడు, శక్తి మేరకు ఇచ్చినప్పుడు ఆయన పాడి ఆ డబ్బులు మొత్తం వాళ్ళకి అందజేశారు. తర్వాత అన్ఫార్చునేట్లీ ఏంటంటే కరోనానే కబళించింది బాలు గారిని మన కళ్ళ ముందే. ఇంకా మాట్లాడలేదు. తర్వాత నాకు జూలై 19న వీడియో క్లిప్ పంపారు, ఆయన ఆగస్టు 5న హాస్పిటల్లో చేరారు. అంటే ఆయన జూలై 29న అనుకుంటా తెలిసింది ఇలా కరోనా సోకింది. లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా అప్పటికే మ్యూజిక్ కన్సర్ట్స్ చాలా వరకు చేసున్నారు. చాలా మంది సింగర్స్ కూడా వారి గురించి ప్రస్తావించి మాతోనే ఇలా సాంగ్స్ పాడారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. కళ్ళ ముందు మాయమవటం అనేది ఒక మనకి
కానీ ఆయన పాడిన పాటే గుర్తొస్తుంది, నూటికో కోటికో ఒకరు ఒకరు ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో ఎక్కడో పుడతారు అన్నట్టుగా. అది అలాంటి వాళ్ళు మళ్ళీ విశ్వరూపంలో పుట్టరు. రామారావు గారి పాట. రామారావు, అంబిక వాళ్ళు. ఆ పాట గుర్తొస్తుంది ఖచ్చితంగా. అవును సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మరణం లేదు. అవును, అసలు అజరామరం అంటాం కదా. ఇంకా అలా బాలు గారికి అసలు మరణం లేదు. ఆయన మన మన జీవితాంతం మనం దాదాపు ఇంకో 30 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే ఆ లాస్ట్ మినిట్ వరకు బాలు గారు పాడిన పాటలను హమ్ చేస్తూనే పోవాలనేది నా కోరిక. నీ ఆఖరి కోరిక ఏంటంటే బాలు గారి పాటలు హమ్ చేస్తా అంటే అలాంటి మనకేమి మెదడుకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి అల్జైమర్స్ ఇలాంటివి ఏమి రాకుండా లాస్ట్ మినిట్ వరకు పోయే వరకు తుది శ్వాస వరకు బాలు గారు బాలు గారి పాటల్ని తుది శ్వాస వరకు అలా మన్నం చేసుకుంటూ వాటిని హమ్ చేసుకుంటూ పోవాలనేది నా ఆఖరి కోరిక. నిజంగా అదొక అదృష్టమేనండి. ఇప్పుడు అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా లేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా వారు పాడారు. మొన్నటిదాకా రాజా ది గ్రేట్ లో చాలా అద్భుతంగా అసలు ఆ వాయిస్ వింటే ఆయన 74-75 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఇలా పాడగలడా, 74 అనుకుంటప్పుడు ఇవి పాడగలరా అనే అనుమానం వస్తుంది. అంత అద్భుతంగా పాడారు. మంచి అంటే బాలు గారు బాలు గారు ఆర్కెస్ట్రా నాకు చాలా. మీకు ఇష్టమైన పాటల లిస్ట్ ఏంటండి వారివి? నాకు బోలెడు పాటలండి. అసలు ఒకటా రెండా, కొన్ని వందల పాటలు, వేలు అనలేములేండి. మరికేదో ఆవేశంలో అంటారు కొంతమంది 1000 లక్షల పాటలని. కానీ ఆయన తెలుగు పాటలు మొత్తం పాడింది 10,000. దాంట్లో కొన్ని వందల పాటలు ఉన్నాయి. ఇది అని చెప్పలేదు. ఏ భాషలో పాడినా ఆ క్లారిటీ కానివ్వండి, పద ఉచ్చారణ ఎంత బాగుంటుంది తెలుసుకొని ఆ భావం, అసలు ఆ మామూలు ఆలాపన తీయటం కానివ్వండి. అసలు మేము చాలా నాలాగే మొత్తం చాలా మంది బాలు అభిమానులంతా గ్రూప్ ఒకటి, నేను బాలు పాటల పర్ణశాల అనే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశాను 3 ఇయర్స్ క్రితం చేసి మేమంతా ఎప్పుడు చూసినా ఆ పాత పాటల విశేషాలు, బాలు గారు పాడిన పాటల విశేషాలు, వీటి గురించి మేము ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటాం, ముచ్చటించుకుంటూ ఉంటాం. వాటిల్లోనే మేమంతా ఏంటంటే ఈ బాహ్య ప్రపంచానికి ఈ క్యాకోఫోనిక్ మ్యూజిక్ అంటాం, అంటే చెవులకి చిల్లులు పడేటట్లు ధ్వని, వాటికి అసలు మాకు సంబంధం లేదు. పేరుకి అమెరికాలో ఉంటున్నా మా మనసు మొత్తం ఏంటంటే వాటితోనే. కానీ మీరు గమనిస్తున్నారా శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా మళ్ళీ ఆ పాత పాటలే నచ్చుతున్నాయి. అవును, మళ్ళీ బాలు గారి పాటలు ఇప్పుడు ఎక్కడ సెర్చ్ చేసిన మ్యూజిక్ లో వారు పాడిన పాటలే మళ్ళీ ఇప్పుడు వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అది కొంచెం సంతోషం అనిపించింది. అంటే ఇప్పుడు కూడా కొంతమంది, అంటే మరి 100% కొట్టి పారేయటానికి లేదు, చిదురు మొదలుగా అక్కడక్కడ ఉన్నారు అలాంటి కొద్దిగా ఉన్నాయి, కొద్దిగా మంచి పాటలు. కానీ మాక్సిమం ఏంటంటే అవి కూడా ఏంటంటే ఎక్లిప్స్ అయిపోతున్నాయి, అంటే కనుమరుగు, అంటే అవి వాటి మీద ఇవి పడిపోయి పెద్దగా ఈ హడావిడి పాటలు వాటిని కప్పబడిపోతున్నాయి. అది కరెక్ట్. మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు ఇలా కొన్ని కన్సర్ట్స్ ఏర్పాటు చేయటం కాదు. ఇప్పటి వరకు ఎన్ని మ్యూజిక్ కన్సర్ట్స్ ఏర్పాటు చేశారండి? నేను దాదాపు 40 దాకా చేశాను. అన్ని యుఎస్ ప్లస్ ఇక్కడ ఇండియాలో కూడా నేను స్టార్ట్ చేసింది యుఎస్ లో. ఫస్ట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ బాటా బే ఏరియా తెలుగు అసోసియేషన్. అక్కడే నేను నేర్చుకున్నాను కాన్సర్ట్ ఎలా చేయాలి, లైవ్ కాన్సర్ట్ అంటే లైవ్ ఆర్కెస్ట్రా. ఫస్ట్ నా ఫేవరెట్ నాకు మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మహాదేవన్, సత్యం పాటలతో స్టార్ట్ చేసినప్పుడు బాలు గారు క్లిప్ పంపారు మొత్తం నా కోసం. ఇలా శ్రీనివాస్ బాటా కలిసి సంయుక్తంగా చేస్తున్నారు అని అద్భుతంగా సత్యం గారితో తన అనుబంధాన్ని 1 గంట సేపు వీడియో, అది ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది. అది నెమరు వేసుకుంటూ ఆయన మాకు వీడియో క్లిప్ పంపారు. అది మేము ప్లే చేసాం అక్కడ కాన్సర్ట్ లో. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఫస్ట్ టైం అక్కడ అమెరికాలో చేస్తున్నారు సత్యం గారి పాటలు, వీలైతే మీరు ఆ లిస్ట్ ఒకసారి నాకు పంపండి అన్నారు. ఎంత అసలు చూడండి బాలు గారు ఎంత వినమ్రత, అంటే అసలు అంటే చాలా మంది ఆర్టిస్టులు అంటే ఎలా ఉంటారంటే చాలా వాళ్ళు సెన్సిటివ్ అని యుగో ఊరికే ఫ్లేర్ అప్ అవుతుంది. నేను చాలా మంది సింగర్స్ తో డీల్ చేస్తూ ఉంటాను కదా, వాళ్ళు చాలా సున్నిత మనస్తత్వం. వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఇమడలేరు, వాళ్ళు ఎక్కువ కాలం కూడా వాళ్ళు కొనసాగలేరు. ఎందుకంటే ఆ యుగో అలా ఫ్లేర్ అప్ అవుతుంది.
మరి బాలు గారితో పోల్చుకుంటే అసలు వీళ్ళెంత ఇప్పటి వీళ్ళందరూ గాయని చిన్ని. గాయకులతో కూడా వారు ఎంత సన్నిహిత్యంగా ఉండేవారు వాళ్ళ పిల్లలతోటి ఉమ్, ఐస్ క్రీమ్ తింటూ లేక వాళ్ళతో సరదాగా ఇంట్లో సరదా మనిషిలాగా అవును అది కలిసిపోయి అసలు ఉండేవారు వాళ్ళే బాలు గారి చెప్పారు. దగ్గర నేర్చుకోవాలండి. బాలు గారి దగ్గర అసలు అసలు ఎలా ప్రవర్తించాలి ఉమ్, అనేది ఆయన ఒక గ్రంథాలయం. ఉమ్. ఆయన దగ్గర నేర్చుకోవాలి అంతే. అందరికీ ఆయన ఎవరితో ఎలా మెలగాలి ఎంత కలుపుగోలుగా ఉండాలనేది వారి నుంచి మొత్తం నేర్చుకోవాలి. అవును ఇలా మీరు మొత్తం 40 కాన్సర్ట్స్ ఏర్పాటు 40 చేశారు కదండి. కాన్సర్ట్స్ చేశాను. దాంట్లో మాక్సిమం యుఎస్లోనే. నేను ఒకసారి 2012లో అయితే ఇండియా నుంచి రాము అని ఉమ్, జూనియర్ బాలు అంటాం, ఉమ్, అద్భుతంగా పాడతాడు, ఉమ్, చెన్నైలో ఉంటాడు. ఉమ్, కళ్ళు మూసుకుంటే బాలునే పాడుతున్నాడు. పాడుతున్నారు యాక్చువల్లీ అనిపిస్తుంది. బాలు గారు అన్నారు, ఉమ్, రాము నువ్వు పాడుతుంటే ఫలాని శివ స్తోత్రం ఒకటి, అది నువ్వు పాడావా నేను పాడానా అన్న అనుమానం నాకే వస్తుందయ్యా ఓ, అన్నాడు. సో అంత బాగా ఇప్పుడు మెరిసే మేఘమాలిక, ఏ దివిలో విరిసిన పారిజాతం, ఈ పాటలన్నీ పాడినప్పుడు ఉమ్, ఉమ్, కళ్ళు మూసుకుంటే అసలు అంటే బాలు గారు లేరు, ఆ లోటుని మా రాము తీరుస్తున్నాడు. ఉమ్. అద్భుతమైన సింగరు. ఇండియా ఎప్పుడెప్పుడు అతన్ని వస్తుంది? పిలిచి నేను అప్పుడు 2012లో ఉమ్, మొత్తం కంట్రీ వైడ్ అమెరికా మొత్తం ఉమ్, సింగర్స్ ని శారదా అక్నూరి గారు, ఇంకా సిస్టర్స్ దీపిక శిల్ప అని ఇద్దరు సిస్టర్స్, ఉమ్, వాళ్ళు ప్లస్ రాము, వీళ్ళతో కలిసి మొత్తం అన్ని చోట్ల ఒక 6-7 ప్లేసుల్లో మేము కాన్సర్ట్స్ చేసాం ఉమ్, బాలు గారి 66th బర్త్డేకి. ఉమ్, సో అలా సిరీస్ ఒకటి చేశాను. ఉమ్, 2009 నుంచి మహాదేవన్ పాటల మీద, ఉమ్, సత్యం పాటల మీద, ఆర్డి బర్మన్ అంటే ఉమ్, హిందీ పాటలు కూడా, హిందీ కాన్సర్ట్, ఉమ్, తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ ఉమ్, వీళ్ళ పాటలతో, తర్వాత ఇంకా వేటూరి గారి జన్మదినం. వేటూరి ఉమ్. ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ లిరిసిస్ట్ అతి అన్నమాట. ఆయన పాటల అద్భుతమైనటువంటి మీద lyricist. ఎటు వెళ్ళినా మొత్తం కామన్ వచ్చేసి బాలు. ఒక ఉమ్, హిందీ పాటలు పక్కన పెడితే తెలుగు పాటలు ఉమ్, ఎక్కడికి వెళ్ళినా బాలు గారి పాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దాంట్లో ఇముడితే. ఉమ్, తర్వాత నేను రీసెంట్గా బాలు గారి ప్రథమ వర్ధంతికి ఆ, 2021లో ఒక ఉమ్, 30 సాంగ్స్తో 2 ఎపిసోడ్స్. ఉమ్, అవేంటంటే స్వరాభిషేకంని మరిపిస్తూ తలపిస్తూ ఉమ్, చేసినటువంటి పాట అది కాన్సర్ట్స్. ఉమ్, నేను స్వరాభిషేకం పాడినప్పుడు ఎవరు ఉమ్, నాకు సింగర్స్ ఏమన్నా నొచ్చుకుంటే నా క్షమాపణలు ముందుగానే ఉమ్, ముందస్తుగా. నేను ఈ స్వరాభిషేకం పాటలు విన్నప్పుడు ఏంటంటే చాలా ఉమ్, 50% కాదు 90% ఉమ్, ఎక్కడో మాళవిక ఒకళ్ళిద్దరు తప్పించి ఆ సీరియస్నెస్ లోపిస్తుంది. ఒరిజినల్గా ఓకే. ఉన్న పాటలో ఆ సుశీల ఎక్స్ప్రెషన్ కానీ, జానకి ఎక్స్ప్రెషన్ కానీ, జానకి గారులు అనాలి సారీ, ఉమ్, ఉమ్, అంటే మనకి దేవుడు ఎలానో దేవుడిని నువ్వు అంటాం కదా, అలానే ఉమ్, బాలు సుశీల జానకి గారులని ఉమ్, మనం అలా ఎప్పుడైనా ఏకవచనం అంటే నన్ను క్షమించండి, ఉమ్, అలా వచ్చేస్తుంది నాకు. అభిమానం. సుశీల గారు, జానకి గారు, బాలు గారు, ఘంటసాల గారు అంటాం అలవాట్లు. చిన్నప్పటి నుంచి ఉమ్, మనం సుశీల మన జానకి అలా పాటలు అంటాం కదా, పిలుచుకునేవాళ్ళం. అలా ఉమ్, ఎందుకంటే అంతా వాళ్ళు మన దైవంతో మనుషులుగా సమానం మనకి. అనుకునేవాళ్ళం. అవును. దైవంతో ఉమ్, సమానం వీళ్ళంతా. ఉమ్, సో ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆ భావం, ఆ సంగతులు వీళ్ళు జస్ట్ నేర్చుకుంటున్నారు, తాళంలో పాడుతున్నారు శృతిలో ఉమ్, అంతవరకే. కానీ 90% దే ఆర్ నాట్ బ్రింగింగ్ అవుట్ దట్ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్. ఉమ్, కొంతమంది అయితే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఉమ్. ఒరిజినల్ పాడిన పాటలాగా ఎందుకు పాడాలి, మనం మన కొంచెం క్రియేటివ్ గా కాళిదాస్ ఆలోచించేవారు. కవిత్వం కొంత, మన పైత్యం కొంతని కొంతమంది వాళ్ళ పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చెప్తారు. ఉమ్. సో అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకు నేనేంటంటే మీరు ఇట్లా కార్యక్రమాలు అందువల్ల ఏర్పాటు చేశారు. నేను ఈ స్వరాభిషేకం చూసినప్పుడల్లా అసంతృప్తికి గురయ్యేవాడిని. ఉమ్, దీనికన్నా బాగా ఎలా చేయొచ్చు అన్న ఉమ్, ఒక తలంపుతో నేను నా ఓన్ సిరీస్ని మొదలుపెట్టి డైరెక్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాను. ఉమ్. త్వరలో వాటిని ఓటీటీలో కూడా రిలీజ్ చేసే ఓ, యోచన ఉంది. అయితే ఎందుకంటే వాటి మళ్ళీ యూట్యూబ్లో ఆడియో రైట్స్ అని వాళ్ళు స్ట్రైక్స్ ఉంటాయండి. చేయడం అలా అవును. జరుగుతున్నాయి. మీకు తెలియదు ఏముంది, అవును, పాట ఖచ్చితంగా ఏది ఉంటాయి అలాంటివి. ఆడియో ఫలాని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి అని ఉండదు. లేదు, 5-6 అది కూడా సెకండ్లే. నాకు కొద్దిగా అసంతృప్తిగా ఉంది. అసలు 10 to ఎంత 12 ఖర్చు lakhs. అవుతుందండి పూర్తిగా మీకు ఒక కాన్సర్ట్ ఏర్పాటు చేయాలంటే? అంటే ఇలాంటివి ఇప్పుడు నేను రీసెంట్ గా చేస్తున్న సిరీస్ ఉమ్, 10 to 12 lakhs అవుతాయి. ఎందుకంటే 12 నేను లక్షలు. సింగర్స్ ని బాగా ఆ. చాలా బాగా చూసుకుంటాను. ఎందుకంటే ఉమ్. దే స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ మై ఒక కాన్సర్ట్స్. కాన్సర్ట్ కి ఎంతమంది సింగర్స్ వస్తారండి? నేను ఎక్కువ మందిని పెట్టుకోను, 5-6 కన్నా ఎక్కువ పెట్టుకోను. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు వీరు? వాళ్ళ ఆర్కెస్ట్రా ఇప్పుడు ఏంటంటే ఆర్కెస్ట్రా అదివరకు నేను ఇండియా వస్తే ఓన్లీ బాలు ఆర్కెస్ట్రాతోనే చేస్తాను. ఉమ్, వాళ్ళ కుదరినప్పుడు ఏంటంటే ఉమ్, ట్రాక్స్, కరియోకి ట్రాక్స్ యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్ అవే చేయించి ఉమ్, వాటిని యూజ్ చేసుకొని మధ్యలో ఇంటర్లూడ్స్ అప్పుడు ఈ క్లిప్స్ వేస్తాం. మూవీ హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ ఉమ్. ఒకసారి మీకు పంపిస్తాను చూడండి. అది తప్పకుండా సిరీస్ పంపించండి సార్.
చాలా మంది అయితే కాంప్లిమెంట్ చేశారు, స్వరాభిషేకం కన్నా మీ సిరీస్ చాలా బాగున్నాయి అని. సో ఒక 5-6 సింగర్స్ వస్తారు, మిగతా అంతా ఆర్కెస్ట్రా. 12 అద్భుతమైన లక్షల వరకు singers. ఖర్చు అవుతుందండి. ఏంటండి 12 లక్షలు ఖర్చు అవుతుందా? అవుతుంది, ఎందుకంటే సింగర్స్కి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కనీసం ఇప్పుడు బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి సమ్ ఎక్స్ అమౌంట్ వస్తే ఉమ్, దానికి నేను నా కాన్సర్ట్స్లో 10 కష్టపడాలి. అంటే రిహార్సల్స్ బాగా ఉంటుంది, టైం ఉంటాయి స్పెండ్ కదా. చేయాలి, ఉమ్, వాళ్ళు వెళ్ళి స్టూడియోకి వెళ్ళి పాడాలి, ఉమ్. మళ్ళీ అవి నాకు నచ్చాలి, ఏమన్నా నచ్చపోతే ఇంత మళ్ళీ process రీషూట్, ఉంటుంది. ఉమ్, మళ్ళీ రీ సింగింగ్, ఉమ్, ఇవన్నీ వాళ్ళు చాలా వెరీ అకామిడేటింగ్ సింగర్స్, నా తపన్ని నా చాదస్తాన్ని అర్థం చేసుకున్న సింగర్స్. ఉమ్. కాబట్టి మా ప్రయాణం మా ప్రస్థానం అలా కొనసాగుతుంది. ఎక్కువగా పాడేది ఎవరండి? సురేఖ ఎక్కువగా గారేనా? సురేఖ్ గారు సురేఖ 100%. గారే. సురేఖ్ గారు లేకుండా ఉమ్, ఇంతవరకు నేను ఇండియాలో కాన్సర్ట్ ఉమ్, చేయలేదు. చాలా అలానే బాగా పాడతారు. గాయత్రి గారు, గాయత్రి మ్మ్. నారాయణన్ అని మ్మ్. తమిళియన్ జన్మతః, ఉమ్, కానీ అద్భుతంగా అసలు ఏ ఉచ్చారణ దోషాలు లేకుండా తెలుగు వారేనేమో అనిపిస్తుంది. అసలు తెలుగు పాడేటప్పుడు. వాళ్ళకే సిగ్గుతో చితికిపోతావు. పాడుతా తీగ కార్యక్రమంలో కూడా బాలుగారు ఇవే ఎక్కువగా ఇవే చెప్తారు. అది ప్రస్తావించేవారు. ఎందుకంటే మనలాంటి ఇప్పుడు భాషాభిమానులకు ఇప్పుడు అరణ్య రోదన అయిపోతుంది, అవన్నీ మ్మ్. చూస్తూ నిస్సహాయంగా భరించాల్సి వస్తుంది. ఉమ్, సో సరే, మనకి అక్షర దోషాలు. వీటితో సంబంధం లేదండి, మనకి ఉమ్, కావలసినన్ని జీవితాంతం సరిపడా పాటలు, ఒక జీవితం కాదు, మనకి జన్మ జన్మల అలా ఎన్ని సరిపడిన. పాటలు ఉంటాయండి మొత్తం మీరు గ్యాదర్ చేసిన వాటిలో? ఇప్పుడు నేను chimatamusic.com 10,000 లో ప్లస్ చేశాను. ఓహో. 1950s నుంచి ఉమ్, నేను చేసిన ఆల్మోస్ట్ 80% మొత్తం కలెక్ట్ చేశాను. ఉమ్. ఇప్పుడు మీరు ఉండేది శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ ఫ్రాన్సిస్కో అక్కడే ఉంటారు. మ్మ్. మీరు భారతదేశం రావడం ఎప్పుడు, ప్రత్యేకించి హైదరాబాద్? హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాను మ్మ్. గత 10 ఏళ్ల నుంచి. ఉమ్, ఫస్ట్ లో అంటే వీసా ఇష్యూస్ అలా ఉన్నప్పుడు ఉమ్. రావటం కుదరలేదు, కానీ నాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తారు. 20 years క్రితం వీసా గ్రీన్ కార్డు వచ్చినాయి. ఉమ్, సో యుఎస్ సిటిజన్ కూడా ఇప్పుడు 10 years క్రితం మ్మ్. యుఎస్ సిటిజన్ అయ్యాను. ఉమ్. సో అయినా సరే నేను ప్రతి సంవత్సరం వస్తాను, వచ్చినప్పుడల్లా సంగీత నాలాంటి వాళ్ళు అంటే బోలెడు ఇక్కడికి మంది ఉన్నారు వచ్చినప్పుడు ఇక్కడ. జరిపించేటువంటి కార్యక్రమాలు ఏమిటండి? ఏం చేస్తారు? కార్యక్రమాలు అంటే నేను ఆటగాడు ఆగడు అని మా ఫ్రెండ్ వీరబాబు అంటూ ఉంటాడు. అంటే ఒకసారి ఆ ఉబలాట ఉందనుకోండి, ఉమ్, ఖాళీగా కూర్చోలేం. అది మ్మ్. అది సో అలా నేను వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ మ్యూజికల్ గెట్ టుగెదర్స్, ఉమ్, డిన్నర్ మీట్స్ కానివ్వండి, ఇలా సరదాగా ఉమ్, ఒక 50 మంది 100 మంది నా పర్ణశాల గ్రూప్లో ఉన్న ఇక్కడ ఈ ఇండియాలో ఉన్న అభిమానులందరితో, ఉమ్, అందరూ 40s 50s 60s 70s ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తాము. ఉమ్. చాలా సంతోషంగా ఆ 3-4 అవర్స్, ఒక్కోసారి మొన్న 7-8 అవర్స్ పట్టింది. ఓ వన్ డే అంతా 4 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా కూర్చున్నారు, 6 hours. ఉమ్, కాకపోతే కొత్తగా ఏంటంటే నేను ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న తాపత్రయం. ఉమ్. మీకు ఏ జానర్స్ ఇష్టం? ఇప్పుడు పాటల్లో కూడా నాకు కొంచెం melody బాలు ఉంటాయి. గారు మహాదేవుని సత్యం పాటలు అంటే ప్రాణం నాకు. అంటే మెలోడియా ఎలా మ్మ్. ఇష్టం? ఫాస్ట్ బీట్ సాంగ్స్? మెలోడీ ఫాస్ట్ కూడా అప్పట్లో, ఇప్పుడు నవీంది మల్లిచెండు ఉందనుకోండి, అది అలాంటిది 70s వర్షన్లో నా కోసమే నీవు ఉన్నదని ఉంది, అది అలాంటివి అలాంటి Okay. బోటి ఆ పాటలు. ప్యాటర్న్ ఇష్టం మీకు? మొదట చూపిన మూతి విరుపులు తుదకు ఏమాయనే, అలక తొణకగా చినుకు చినుకుగా వలపు జల్లాయనే, ఆ జల్లుల తడిసిన అల్లరి వయసే జతనీ వన్నది. అలా చాలా అది బాగా నా పాడుతున్నారండి. స్టాండర్డ్. మీరు పాడి వినిపించారా ఎప్పుడన్నా బాలు గారికి? బాలు గారు ఒకసారి 6 అడుగుల వాడివే ఆరిపోని వేడివే అనగానే అబ్బా భలే సంగతి భలే వేశారు అన్నారు ఆయన. సో అలా అదొక అప్పుడప్పుడు అలా ఊరక అంటే ఆయన గుర్తు ఆయనకి జ్ఞప్తికి తీసుకురావటానికి నేను ఇలా పాడినప్పుడు, అంటే నా గాత్రం చూస్తే వాయిస్ అంటే మన ప్లేబ్యాక్ సరిపడా గాంభీర్యం లేదు నాది. నాదేంటంటే పేల వాయిస్, స్మూత్ వాయిస్. బాత్రూమ్ లో పాడుతుంటే అబ్బో శభాష్ నాగేష్ లాగా అరే భలే వస్తుంది అనుకుంటారు. అదే గొంతు 10 మందిలోకి రాగానే పెగలదు, మళ్ళీ ఆ స్టేజ్ ఫ్రైట్. అది ఇంత ఏజ్ వచ్చినా కూడా అది అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను. అమ్మవారి కటాక్షం అండి, గొంతు అలా అంటే నాకు కళల పాట పట్ల మీద ప్రాణం అండి, అంతే. అంత మించి నేనేం సంగీతం నేర్చుకోలేదు, నాకు దాని మీద అవగాహన నేర్చుకోకపోయినా మీకు ఎంత నాకేంటంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే నా సింగర్స్ ను కూడా కరెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు పాడేటప్పుడు ఏమన్నా చిన్న సంగతి అలా సుశీల్ గారు అక్కడ అన్నారండి ఒక్కసారి అంటారా అని మళ్ళీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేత మళ్ళీ పాడించి, అలా ఇప్పటి వరకు
సురేఖ్ గారు, గాయత్రి గారు మాత్రం ఎప్పుడు ఏ రోజున వాళ్ళు కరెక్షన్స్ అసలు మినిమం 0.1% అనొచ్చు. ఎక్కడో ఒక చోట ఇంకా ఒకసారి కోడిగుడ్డు మీద ఏకలు పీకాలు కనుక పీకుతూ ఉంటాము. అంతకుమించి వాళ్ళు అల్టిమేట్ సింగర్స్. అలానే రాము ఈజ్ నంబర్ 1. అలానే పవన్ అని కొత్త కుర్రాడు, పవన్ బోనిలా అని ఇప్పుడు యుఎస్ లో బాగా అంటే బాగా పాడుతున్నాడు. వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత ప్రశాంతి అని దుబాయ్ లో చాలా మంచి సింగర్. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా తనకు నచ్చిన పాటలను అసలు అత్యద్భుతంగా పాడుతుంది. వేరే దేశాల్లో అసలు తెలుగు పాటలకి ఎలాంటి ఆదరణ ఉంటుందండి ఇప్పుడు ఇలా కన్సర్ట్స్ ఏర్పాటు చేసినప్పుడు? ఇప్పుడు ఏమైందంటే నేను 2009లో ఫస్ట్ సిరీస్ ఆఫ్ కాన్సర్ట్స్ సత్యం చేసినప్పుడు దాదాపు 1000 వచ్చారు. మహాదేవన్ పాటలతో చేసినప్పుడు దాదాపు 1300-1400 వచ్చారు ఆ రోజున. దాదాపు 1000+ వచ్చారు. అదే ఈ రోజున చేస్తే 400-500 రావాలంటే చాలా కష్టం. అది కూడా ఏంటి, మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్ పిలిచినట్టు అందరిని కాల్ చేసి గీతాంజలి గారు వస్తారా సాయంత్రం అలా ఒకసారి ముందు ఇన్వైట్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టి మాస్ కాల్స్ చేయించి అన్ని చేస్తే ఫైనల్ గా వాళ్ళు వస్తారో రారో గ్యారెంటీ లేదు. ఎన్ని డాలర్స్ ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు దాకా? నేను $1,50,000 ఓన్లీ కాన్సర్ట్స్ మీద అయిపోయిందా అంటే ఒక మాట అంటే ఫండ్స్ అండి లేకపోతే మీ సొంత నా స్వశక్తి నా మొత్తం నా అంటే ఒక మాట అనాలనిపిస్తుంది శ్రీనివాస్ గారు, ఎంత పిచ్చా మీకు సంగీతం అంటే? అంటే ఒకటండి, నాకు నేను అంటే ఇప్పుడు యువతరానికి కూడా సందేశం కూడా ₹10 స్పెండ్ చేయాలంటే ముందు ₹100 సంపాదించండి, ₹1000 సంపాదించండి. వృత్తిరీత్యా ఏం చేస్తారు మీరు? నేను ఐటీ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ వెల్ ఫైనాన్షియల్లీ, ఇబ్బందులు ఏం లేవు. మీరు కేవలం సంగీత ప్రియులే కాదు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారంటే నాకు ఏదో మిలియన్స్ ఉండి కాదు, ఉన్నంతలో ఇస్తున్నాను. అంటే నేను మా పిల్లలకు కూడా అదే. నేను ఇప్పుడు ఎవరైనా పాట పాడడానికి వచ్చినప్పుడు, ఏదైనా కాన్సర్ట్స్ లో పాల్గొన్నప్పుడు, లేకపోతే ఎవరైనా అవధానులు కావచ్చు, ఇలా వీరు సిద్ధాంతులు వీరు ఉన్నప్పుడు అండి వచ్చి వారి పని వారు చేసుకుని వెళ్ళిపోవటం వేరు. కానీ మీరు ప్రత్యేకంగా వాళ్ళకి డాలర్లను ఇచ్చి వారిని సత్కరించడం, సన్మానించడం, అంటే వాళ్ళని గుర్తిస్తున్నారు చూసారా, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. డబ్బుల విషయం కాదండి అక్కడ. మనిషిని గుర్తించి మీరు మాకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి, మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పే ఆ మాట అనేది చాలా. ఎందుకంటే పాపం వాళ్ళకి సరస్వతి అనుగ్రహం ఉంది, కానీ ఏంటో లక్ష్మీ కటాక్షం ఉండదు. టాగిల్ మన స్విచ్ అంటాం కదా, మనం నిజం సార్, చాలా మంది దగ్గర విన్నాం. డిజిటల్ 0-1 లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు. అది చాలా రేర్ కాంబినేషన్. అవునండి. సో పాపం చాలా మంది అవధానాలు వాళ్ళు అద్భుతంగా చేస్తారు. అది ఒక పూర్వజన్మ సుకృతం, అది సరస్వతి అనుగ్రహం. అవి లేకుండా అమ్మవారి కటాక్షం, అవి లేకపోతే అసలు ఎలా వస్తాయి? ఎలా ఆశువుగా సరస్వతి కటాక్షం, అమ్మవారి కటాక్షం అది ఉండాలి. అలాంటి వాళ్ళకి పాపం ఒక్కోసారి ఏంటంటే వచ్చి అమెరికా కదా ఎంతో కొంత $1,000 $2,000 అలా ఇస్తారనుకున్నప్పుడు ఒక్కోసారి అప్పుడప్పుడు ఏంటంటే పాపం ఒక ఇది ఫోల్డర్ ఒకటి పంపుతారు, మామూలుగా ఎంతో కొంత ఇవ్వండి అని. ఒకసారి ఎంత దారుణం అంటే $57 అండి. అసలు అవమానం అది అవధాని గారికి. అంటే ఒక సందర్భం చెప్తున్నాను. అంటే అంతగా జనాలు ఏంటో చచ్చిపోతారు కట్టుగా. ఎక్కడికి ఇప్పుడు ఇంత సంపాదిస్తారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇలానే మొన్న గుమ్మడి గోపాలకృష్ణ గారికి సన్మానం చేస్తూ నేను 1016 డొనేట్ చేసి నేను ఊరికి అలా సభలో అడిగాను అందరినీ, ఇలా వీళ్ళు కళాకారులు ఇండియా నుంచి వస్తున్నారు, పాపం ఎవరన్నా నేను ఇచ్చాను, నేను నా ఉన్నంతలో నా శక్తి మేరకు నేను $1016 ఇచ్చాను, ఇంకా మీలో వదాన్యులు ఎవరన్నా ఉంటే ముందుకు రావాలి, మీలో చాలా మంది మిలియనీర్స్ ఉన్నారు అని చొరకేశాను. కట్టుకుపోతారా వెళ్ళేటప్పుడు అని అనలేదు, కానీ అన్నంతగా చురుకు అనిపించి అక్కడ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు అని ఆయన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు. ఆయన వెంటనే $10,000 అక్కడ అనౌన్స్ చేశారు ఆయన. సో అలా ఒకసారి ఏంటంటే వాళ్ళకి అనిపించకపోవచ్చు. సో అప్పుడప్పుడు ఏంటంటే ఈ సభా నిర్వాహకులే చెప్పాలి, చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి. ఏముందండి ఎంత కట్టుకుపోతాం మనం, మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎస్పెషల్ అమెరికాలో పిల్లలకి ఏంటంటే మీరు 1 మిలియన్ ఇచ్చినా 10 మిలియన్స్ ఇచ్చినా వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్సైటెడ్. ఇక్కడ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూడా అదే ట్రెండ్ కదా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన న్యూ జనరేషన్ మనం ఎంతో ఆరాటపడుతున్నాం. అక్కడ గచ్చిబౌలిలు ఆ స్థలాలు ఈ స్థలాలు 100 కోట్లు సంపాదిస్తున్నారు.
ఫైనల్గా అవి మళ్ళీ కాపాడుకోలేక చస్తున్నారు. నాకు ఇష్టం వచ్చిన వాటి మీద నేను ఖర్చు పెడతాను. అలానే ఖచ్చితంగా సేవనండి. దాన ధర్మాలు అవి నేను ఒక 100 అడుగుల విగ్రహం మా అమ్మకి జ్ఞాపకార్థంగా, ఆవిడకి ఆంజనేయ స్వామి ఇష్టం, పర్చూర్లో. అది దానికి నేను ₹1,00,00,000 నా నమ్మకాన్ని నమ్మి మా ఫ్రెండ్స్ అంతా తలా ₹1,00,000 ఇచ్చారు. నిజంగా అలాంటి ఫ్రెండ్స్ బంధుమిత్రులు అదృష్టవంతులు మీరు నిజంగా ఇలాంటి వాళ్ళందరూ ఉండడం. అంటే అంతా 100 అడుగులండి ఆంజనేయ 100 స్వామి అడుగులు వారి 100 అడుగులు పరచూర్లో. అంటే ప్రకాశం గుంటూరు జిల్లాలో హైయెస్ట్ టాలెస్ట్. అంటే అది ఎవరు కట్టారంటే పరిటాల అని విజయవాడ నుంచి మీరు వస్తుంటే హైదరాబాద్ 135 అడుగుల విగ్రహం కనపడుతుంది నందిగామ అవునండి కోదాడ బోర్డర్ దగ్గర. అది కట్టిన శిల్పే. అది 135 feet అయితే అది చూసినప్పుడు నాకు అంత సంతృప్తిగా లేదు అది నిర్మాణం. సో దానికన్నా ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కట్టించాలి అనేది నా ఆకాంక్ష. ఆంజనేయ స్వామి అనగానే మనకు గుర్తు శరీర సౌష్ఠవం, శరీర సౌష్ఠవం ఉండాలి. అది బాగానే ఉంది. కనపడతారు. ఇంకొద్దిగా నాకు ప్రశాంతత ఉండాలి. అభయాంజనేయ స్వామి అన్నప్పుడు ఆ ప్రశాంతత ఉండాలి. రీసెంట్ గా వద్దిపర్తి పద్మాకర్ గారు గురుగారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. శిష్యులు అంటూ ప్రస్తావిస్తారు మిమ్మల్ని. అవునవును, ఆయన నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. అంటే అంతా వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అన్ని ఇలా శుభ పరిణామాలే జరుగుతాయి అంటాం కదా. అలా పీఠం ప్రణవ పీఠం పెట్టారు. బాగా నేను ఆయనకి బాగా అటాచ్డ్ అయ్యాను. ఆయన కూడా గురువు గారు కూడా నన్ను వాత్సల్యంగా, అంటే ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, అంటే ఎందుకు అంత ప్రభావితం అయ్యాను గురువు గారిలో అంటే, నా బాల్యాన్ని ఆయన తిరిగి ఇచ్చారు నాకు. అంటే చిన్నప్పుడు నాకు చందమామ పుస్తకాలు, అంటే మాది రైతు కుటుంబం. నాకు ఇంట్లో నేను అన్ని ఏమి నేర్చుకున్నా అది మొత్తం కేవలం పుస్తకాల ద్వారా. మా అమ్మా నాన్నలకి చదువు లేదు యాక్చువల్గా. చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు, కేవలం నేను పుస్తకాలు చదివే నేను నా భాషను కానీ వీటన్నింటినీ పెంపొందించుకున్నాను. సో నాకు అది అందువల్ల నాకు అది ఎప్పుడు ఆ బాల్యం, ఆ చందమామ పుస్తకాలు అవన్నీ చదివినప్పుడు ఆ పురాణాలు నాకు చాలా ఇష్టం. అలా నేను భజనలు ఇవన్నీ చేస్తూ ఉంటాను. 24 గంటలంటే చెయ్యను. నాకు భజనలు వీటి మీద ఎక్కువ లేదు. కానీ నాకు దేవుడు అంటే డెఫినెట్ సూపర్ పవర్. నేను చేయాల్సిన మోతాదులో డెఫినెట్గా చేస్తాను. నాకు ఆ భక్తి ఉంది. నేను ఎస్పెషల్లీ సినిమాలు చిన్నప్పటి నుంచి మనం అన్ని ఎన్టీఆర్ సినిమాలు చూడటం వల్ల నాకు నేను ఓం నారాయణాయ నమః, నేను విష్ణు భక్తుడిని. సో నాకు అలా మా ఇంట్లో కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి మా కులదైవం అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీ ఆలోచనలు ఏంటి, ఏం చేద్దామని మీ ప్లాన్స్ చెప్పండి. డెఫినెట్గా ఏంటంటే ఈ సంగీత ప్రస్థానం ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. ఇవి సాగుతూనే ఉంటాయి. నేను కాన్సర్ట్స్ చేస్తూనే ఉంటాను, మంచి మంచి సింగర్స్ని ప్రోత్సహిస్తూనే ఉంటాను. అలానే ఇందాక నేను చెప్పిన కాన్సర్ట్స్ ఇంక 2-3 సింగర్స్ గురించి కూడా చెప్పాలి. 2 మంచి వర్ధమాన గాయనిమణులు, జ్ఞానమయ్యి ఇందునైనా అని 2, వాళ్ళు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. బాలు గారు వర్ధంతికి చేశాను, ఇంకోటి జయంతికి ఇంకోటి చేయాలి 100 పాటలతో, అది ఒకటి ఉంది. తర్వాత రామకృష్ణ, సింగర్ రామకృష్ణ, ఆయన కూడా చాలా అద్భుతమైన పాటలు పాడాడు. కనీసం ఆయన ఒక 50 పాటలు. చాలా పెక్యులర్ వాయిస్ వారిది, చాలా బాగుంటుంది. ఆయన పాపం రావాల్సినంత ఖ్యాతి రాలేదు. సరే, కారణాలు ఏమైనప్పటికి కూడా ఆయన కాన్సర్ట్ ఒకటి. అలానే వాణిజ్యరామ్ చాలా ఇష్టమైన సింగర్. అలానే ఎల్ఆర్ ఈశ్వరి, ఎస్పి శైలజ, చిత్ర, వీళ్ళందరికీ కూడా నేను గ్రాడ్యువల్ గా చేస్తాను. ఇవన్నీ చూడబోతున్నాం, డెఫినెట్ గా వస్తాయి ముందు. ఇంకా ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే, నేను సంపాదిస్తున్న డబ్బులోంచే, అంత హార్డ్ ఎర్న్డ్ మనీ, కొద్దిగా లక్కీగా ఏదన్నా స్టాక్స్ కానీ అక్కడెక్కడ వస్తే అలా ఆ మనీ కానివ్వండి. కానీ నేను ఎక్కువ ఒకటైతే నేను డెఫినెట్లీ చాలా మంది అమెరికా నుంచి నా వయసు వాళ్ళంతా చాలా మంది స్థలాల్లో పెట్టారు. అది చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ప్రాబబ్లీ ఐ మిస్డ్ దట్ థింగ్. ప్రాబబ్లీ నేను ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసి ఉండాల్సింది అనిపిస్తూ ఉంటుంది. చేస్తే ఇలాంటివి ఇంకా నేను ఇంకా బాగా ఫ్రీగా చేసి ఉండేవాడినేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ నెవర్ మొన్న హూ వాంట్స్ టు బి మిలియనియర్ లైన్స్ మీద, అది నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ అండి. రీసెంట్ గా జరిగింది. అంటే నేను అప్పుడు అది నేను విజువలైజ్ చేసుకునేవాడిని ఏమని, ఇదే నేను మన సినిమా పాటల మీద, సినిమా విశేషాల మీద ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ మొన్న ఒకటి క్లాసిక్ క్వశ్చన్, దానవీర శూరకర్ణ, కురుక్షేత్రం సినిమాల్లో రెండిట్లో నటించిన నటుడు 4 పేర్లు ఇస్తా. సత్యనారాయణ, బాలయ్య, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి,
ఇంకోటి అర్జా జనార్దన్ రావు అలా అంటాను. ఈ ఆప్షన్స్ ఇచ్చారా నేను ఆప్షన్ సత్యనారాయణ ఇవ్వలేదు, ఎందుకంటే అది ఆబ్వియస్ కదా. ఆయన ఉన్నారు కదా. వీటిలో చెప్పండి మీరు. గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, జగ్గారావు అనుకుందాం 4. వీటిలో చెప్పండి మీరు. గుమ్మడి గారు, ఎందుకంటే దీంట్లో భీష్ముడు, దాంట్లోనేమో పరశురాముడిగా వేశాడు కర్ణ డివిఎస్ లో. రెండు ఒకటే కాన్సెప్ట్ వచ్చిన సినిమాలు. రామారావు గారిది, కృష్ణ గారిది. భీష్ముడిగా వేశాడు. చాలా మంది ఏంటి సత్యనారాయణ అటు భీముడుగా ఇటు దుర్యోధనుడిగా వేశాడు. సో ఇలా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నమాట. సో అలా ఈ సిల్సిలాలో నాకు మంచి టేస్ట్ ఉన్నటువంటి RRR గారు, ఇప్పుడు ఆయన మీరు అందరికీ ఆయన రాజకీయ దురంధరుడుగా అనే తెలుసు. ఆయన అలుపెరగని యోధుడుగా, రాజకీయ యోధుడుగా అని తెలుసు. కానీ ఆయన అసలు అంటే RRR అంటే కనుమూరి రామకృష్ణరాజు గారు. ఆయన నేనేంటంటే సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముడిగా నేను, అంటే శ్రీకృష్ణదేవరాయలు అనేవాళ్ళు. ఈయనకి తెలియని పాట లేదండి, రాజు గారికి తెలియని పాట లేదు. అన్ని అసలు అమేజ్డ్ అనమాట. ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయాలి ఆయన. అంటే ఈ కోణంలో మీరేంటంటే రాజకీయ ప్రస్థానం కాకుండా మీ సినీ సంగీత ప్రస్థానం. ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, సినిమాలు గోస్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. సో వీటన్నిటి మించి ఆయనకి పాత పాటలు, ఘంటసాల బాలు పాటలు అంటే అసలు కొట్టిన పిండి. ఆయనంత నాలెడ్జ్ మాలో కూడా ఎవరికి లేదని మేము అనుకుంటున్నాం, అంత నాలెడ్జ్ ఉంది ఆయన. ఇంకోటి ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ లో నేను ఐ కమ్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. కానీ ఫార్చునేట్లీ నాకు మా టీచర్స్ అందరూ, నేను నిజంగా వాళ్ళందరికీ ప్రణమిల్లుతున్నాను ఈ సందర్భంగా. వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని నాకు ఇంగ్లీష్ గ్రామరు అన్ని బాగా నేర్పారు నాకు. అంటే నేను చిన్నప్పుడే 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడే అడవి రాముడు స్టోరీని వన్స్ దెర్ వాజ్ ఎ హీరో అండ్ హీ యూస్ టు గో టు ఫారెస్ట్ అండ్ హీ సా 2 ఎలిఫెంట్స్ అలా అప్పుడే రాసేవాడిని నేను. నాకు అప్పటి నుంచే ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది. అంటే గ్రామరు నాకు పర్ఫెక్ట్గా, టెన్సెస్ కానివ్వండి ఇవన్నీ బాగా నేర్పారు మా మాస్టర్లు. ముఖ్యంగా మా కామరావు సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం ఈ సందర్భంగా. ఆయన అంతా వాళ్ళ పెట్టిన భిక్ష ఈ రోజున నా ఉన్నత చదువులు కానివ్వండి. ఇలా ఇలాగ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే కేవలం వాళ్ళు నా టీచర్స్, మా ఉపాధ్యాయులు పెట్టిన భిక్షే. 2018లో మొత్తం మా క్లాస్మేట్స్ అందరిని పిలిచి గురు సన్మానం, గురు పూజోత్సవం అని చేశాను పర్చూర్లో. చాలా సూపర్ హిట్ అయింది, చాలా బాగా. అందరు టీచర్స్ మొత్తాన్ని ఒక చోట చేర్చి వాళ్ళందరికి మేము పాదాభివందనం చేసి మా గురు భక్తిని చాటుకున్నాం. ఏంటంటే ఇప్పుడు ప్రింట్ మీడియా మేము నెక్స్ట్ ఇప్పుడు పులగం చిన్నారాయణ రచయిత ఆయనతో కూర్చొని మేము ఈ ఫార్మాట్ లో తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. అమెజాన్ లో పెడతాము. మేమేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ వైజ్ గా కూడా చాప్టర్స్ ఇప్పుడు ఏంటంటే ఇది 750 pages. సో చాలా మోయటానికి చాలా కష్టంగా ఉంది. అవునా, దీన్ని హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయాలన్నా అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అవును, అదే ఫోన్ లో అయితే హ్యాపీ. అదే ఈ వర్షన్ ఒకటి ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ల వారీగా మేము చిన్న చిన్న చాప్టర్స్, అంటే మినీ బుక్స్ లాగా. ఇప్పుడు మహాదేవన్, ఇళయరాజా అంటే వాళ్ళ మీద 200 pages వస్తుంది కాంటెంట్. అవునండి, ఆ పిక్చర్స్, వాళ్ళు చేసిన పాటలు, ఎన్ని విశేషాలు. సో అలా ఇవన్నీ మేము, అది నెక్స్ట్ తదుపరి కార్యక్రమం. ఈ ఫస్ట్ మేము వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మహాదేవన్ మినీ బుక్. ఆయన June 21st ఆయన నిర్యాణం చెందారు. సో ఆ వర్ధంతి రోజున మేము ఫస్ట్ రిలీజ్ చేద్దామని రాత్రి పులగం చిన్నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం ఒక శబదం చేసాం, భీష్మించుకున్నాం. ఇది ఈ పుస్తకం సమగ్ర జీవిత చరిత్రలండి. వాళ్ళ కూలంకుషంగా ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, HM పద్మనాభ శాస్త్రి దగ్గర నుంచి ఇళయరాజా బాలు వరకు రాసి అంటే పరిశోధించి వాటిని పొందుపరిచాం పుస్తకంలో. అది సినారే గారు అన్నారు, ఈ పుస్తకం యాక్చువల్ PhD చేయొచ్చు, అంత కాంటెంట్ ఉందని దీంట్లో. చూస్తేనే అర్థమవుతుంది. అది ఒక ఉన్మాదంలో చేసాం చిన్నారాయణ నేను కలిసి అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు చేయగలం అంటే అంత ఓపిక ఇప్పుడు కొంచెం కొత్తగా రాబోతున్నారు కదా, అందువల్ల మళ్ళీ ఒకసారి అనుకుంటే ఆ సంకల్ప బలం ఉంటే. ఎంతమంది ఇష్టమైన సంగీత దర్శకులు ఉన్నారో వారందరి గురించి ఇందులో ఉంటుందండి. పూర్తిగా వారి ఇన్ఫర్మేషన్, వారి ప్రస్థానం ఉంటుంది. వారి గురించి మీకు తెలియని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు చక్కగా ఈ పుస్తకం తీసుకోవచ్చు.
కొత్తగా అంటే ఇప్పుడు మనకి ఇంత బరువైన పుస్తకం కష్టం అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ ఫార్మాట్లో కూడా రాబోతుంది. మొబైల్లోనే చక్కగా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చునేటప్పుడు, ఇదే మీరు వ్యాపకంగా పెట్టుకొని చూస్తే గనక ఇంతమంది సంగీత దర్శకులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవచ్చు. ఇది కేవలం చిమట శ్రీనివాస్ గారి వల్లే. ఇప్పుడు ఈటీవీ ప్రోగ్రామ్స్ స్వరాభిషేకం, పాడుతా తీయగా వాళ్ళు చూయించే ఫోటోలు 90% ఈ పుస్తకం నుంచే. కానీ ఇందులోనే. ఏ రోజు వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయరు అలాంటి పుస్తకం నుంచి అని. అర్థం. అంటే అంత రేర్ పిక్చర్స్ ఉన్నాయి దీంట్లో. చాలా రేర్. కాంటెంట్ కూడా ఎవరన్నా ఇప్పుడు టీవీస్లో చాలా వరకు ఈ ఛానల్స్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు మహాదేవను, రాజేశ్వరరావు, పెండియాల వీళ్ళ బర్త్డేస్కి వాళ్ళు మొత్తం ఇది చదివి వస్తారు. చదివి మళ్ళీ ఎవరు ఎక్కడ ఎక్నాలెడ్జ్ చేయరు, ఒక్క కిరణ్ ప్రభు గారు తప్పించి. ఇది బాలు గారికి అంకితం ఇచ్చాను. పుస్తకం బాలు గారే ముఖ్య అతిథిగా వచ్చి వచ్చారు ఆయన కదా. ఆవిష్కరణ సందర్భంలో మాట్లాడారు. స్వీకర్తగా నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఆయన ఆయన నేనంటే అన్నారు కదా. వాత్సల్యం, ప్రేమ, అభిమానం అన్ని కాబట్టి అని మీ గురించి ప్రస్తావించారు కదా స్టేజ్ పైన కూడా. నిజంగా అదృష్టం అది ఆ అంతే. విషయంలో అయితే చాలా అదృష్టవంతులు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సుమన్ టీవీ తరపు నుంచి కూడా ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి. మీరు అనుకుంటున్నవి ఏవైతే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలి, ఆ సంగీతం రుచి అనేది ఇప్పటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనే తోటి మీ అభిరుచి, అభిలాష అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇదొక మంచి కార్యక్రమం మీరు చేస్తున్నవన్నీ కూడా, కాన్సెప్ట్స్ కావచ్చు. అందులో నాకు బాగా అనిపించింది, మీకు దండం పెట్టాలి అని అనిపించింది అయితే మీరు చేసే సేవా కార్యక్రమాలు, వచ్చినటువంటి అవధానులకు కావచ్చు, వీరందరికీ కూడా ప్రత్యేకంగా మీ సొంత డబ్బులు ఖర్చు చేసి వారిని సత్కరించడం, సన్మానించడం అది చాలా గొప్ప విషయం. మీ మంచి మనసుకి దైవ నిదర్శనం కృప. అవన్నీ కూడా. నేను ఆ విగ్రహం విషయంలో కూడా ఒకటే అన్నాను, నేను కేవలం రామదూతని. అంటే అలా సంకల్పం చేయాలని నాకు అదృష్టం. కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవును. కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎంతో కొన్ని వేల మంది ఉన్నారు. కానీ అదృష్టం నాకు వచ్చింది. ఇప్పటి యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏదన్నా ఉందా? ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి నిరుత్సాహపడిపోవడము, ఇంకా మన వల్ల కాదులే అనుకోవటం, అభిరుచి ఉన్నా వద్దులే అని చెప్పి వదిలేయటం, ఇలా చాలా చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా మెసేజ్? ఫస్ట్ ఏంటంటే ఫిట్నెస్ అండి. మన టైంలో అంటే మేము పెరిగినప్పుడు, బహుశా మీరు నాకన్నా 10 years యంగ్ ఉంటారు అనుకుంటున్నాను. అయితే ఇంకా చిన్నదాన్నే సార్. అయితే మనం చిన్నప్పుడు పెరిగినప్పుడు మనకి ఫుడ్ అంతా ఇంట్లో, అసలు ఇంటికి వెళ్తుంటే ఈరోజు దోసకాయ పప్పు, పెరుగు తోటకూర పప్పు లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం. అసలు అప్పుడు బిర్యానీలు ఉన్నాయా, పలావులు ఉన్నాయా, ఈ చికెన్లు, మటన్లు ఇవన్నీ ఉన్నాయా? దరిద్రవంత ఇప్పుడు అసలు చూసారు Food- పొట్టలు, foodలోనే ఒక్కొక్కళ్ళకి ఉంటుంది ఎంతెంత పొట్టలో భయంకరంగా తయారయ్యారు ఇప్పుడు అవును. యూత్. బీరు, నాన్ వెజ్, అసలు అంతా ఈ పిజ్జాలు గిజ్జాలు అని అన్నీ తిని అసలు అవుట్ ఆఫ్ షేప్ అయిపోతున్నారు. కానీ ఆ ఫిట్నెస్ అండి, డెఫినెట్గా యోగా అభ్యసించండి, జిమ్లకు వెళ్ళండి ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు. లేకపోతే ఇంట్లోనే జస్ట్ బాత్రూంలోనే స్నానం చేసే ముందు ఒక 10 minutes జాగింగ్ లాగా అక్కడే నిలబడే చేయొచ్చు. చాలా వెరీ సింపుల్ థింగ్స్ అండి. అది ఫిట్నెస్ అంతా అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఫాలో అవ్వాలి. హెల్త్ ఈజ్ ఎందుకంటే వెల్త్ కదా. ఈ ఏజ్లో మీరు 20 yearsలో మీరు బాగా బాడీ బిల్డ్ చేస్తే 8 years వచ్చినాక కూడా ఆ బాడీ స్టర్డీనెస్ ఉంటుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సో చాలా జీవితాంతం మనం చాలా ఫిజికల్లీ చాలా ఎగ్జర్ట్ అవ్వాలి కదా. ముందు అదొకటి ఫిట్నెస్ ఒకటి నేను చెప్పేది. రెండోది ఏంటంటే ఒక గోల్ పెట్టుకోండి ఏదైనా. ఇప్పుడు చారిటీ కానివ్వండి, లేకపోతే ఆకలి అనేది ఉండాలి, హంగర్ ఉండాలి. మీరు ఏ చేయాలన్నా యూ హ్యావ్ టు మేక్ మనీ రెస్పెక్టబుల్ వే. మీరు కష్టపడండి. అందరూ ఇప్పుడు ఏంటంటే చాలా ఒకప్పటిలా కాదు, ఇప్పుడు అవకాశాలు ఇబ్బడిగా ఉన్నాయి. అవకాశాలను అందిపుచ్చుకోండి, సంపాదించండి, మళ్ళీ గివ్ బ్యాక్ టు కమ్యూనిటీ, గివ్ బ్యాక్ టు సొసైటీ. అలానే ఇలా గుళ్ళు గోపురాలకు ఇవ్వండి. ఎందుకంటే పాపం దేవుడు కొంతమందికే ఈ ఆర్థిక పరిపుష్టి అనేది పూర్వజన్మ మరి అవన్నీ ఉంటాయి కొన్ని. కొంతమంది ఎంత కష్టపడ్డా వాళ్ళు చేయరు. అలా కొంతమంది అభాగ్యులు ఉంటారు. దేవుడు కొంతమందిని సృష్టిస్తాడు, ఎందుకంటే అందరికీ ఆయన హెల్ప్ చేయలేడు కదా. మన ద్వారా ఆయన సేవలు ఎందుకు చేస్తున్నారు కొంతమంది. సో అది ఆ సేవా గుణాన్ని, ఆ దాతృత్వాన్ని కూడా పెంపొందించుకోండి. అలానే అబ్బాయిలు ఉంటే మీరు రోజు పుషప్స్ చేయండి. అమ్మాయిలు అందరూ యోగా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ యోగా చేయండి రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ ఏజ్. అది ఫిట్నెస్ అండ్ కొంత కంపాషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే సేవా గుణం, దానికి స్పందించే గుణం. చూడగల అయ్యో పాపం ఏదో కొంత సాయం చేద్దాం. చాలా మందికి అది ఉండట్లేదు. ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీలో అదేనండి, చాలా మంది చనిపోతూ అంత పిల్లలకు పెట్టరు.
వాళ్ళు కొంత గవర్నమెంట్‌కి, ఈ ఇచ్చేస్తారా అండి? చారిటీలకి వాళ్ళు రాసి వెళ్తారు. ఓహ్! అది నేర్చుకోవాలి. మనకి ఇండియాలో హ్మ్. మనకి ఫస్ట్ నుంచి ఏంటంటే మనకి అది లేదు ఆ మన సంప్రదాయం. పిల్లలు తినాలి, మన పిల్లలు మనవళ్ళు తినాలి, తినాలి, వాళ్ళ ముని మనవళ్ళు, మనవళ్ళు మనవరాళ్ళు తినాలి. 4 తరాలు తిన్నా తరగనంత ఆస్తి సంపాదించి హ్మ్. పోవాలని. హ్మ్. కానీ వెస్టర్న్ సొసైటీ ఎందుకు వాళ్ళదంత క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంటుంది? హ్మ్. ఉంటుందంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. వాళ్ళు సొసైటీకి చాలా మంది ఏమిద్దాము అనే వాళ్ళు ఇదిలో ఉంటారు. సొసైటీకి ఏమిద్దాం అనేది వాళ్ళ నుంచి అలవర్చుకోవాలి. ఆఫ్‌కోర్స్ వాళ్ళలో చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఏంటంటే మంచిని వి ఆర్ ఎట్ ఎ తీసుకుంటాం. వెరీ గుడ్ పొజిషన్ యాక్చువల్‌గా. ఏంటి వెస్టర్న్ సొసైటీలో ఉన్న మంచిని, మనకు హ్మ్. ఉన్న మంచిని రెండిటిని మనం కన్సాలిడేట్ చేసుకునే అవకాశం మనకుంది. హ్మ్. సో అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమయం థ్యాంక్ తెలియలేదు. యూ. నిజంగానే నాకు ఐ యామ్ సో హ్యాపీ అండి. ముఖ్యంగా మీలాంటి మంచి తెలుగు భాష మీద విషయ పరిజ్ఞానం ఉన్న యాంకర్స్ సార్. అంటే నాకు నిజంగా మృష్టాన్న భోజనం అన్నమాట. సంతోషం సార్. చాలా సంతోషం మీతో మాట్లాడడం కూడాను. మీరు అనుకున్నవి త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సంకల్ప ఇంకా బలం అంతా గట్టిది చాలా. అందుకని ఇక్కడి దాకా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా రీచ్ అయ్యారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ దైవానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధన్యవాదాలండి. సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.